దయచేసి కూర్చోనండి. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మీకు ఆయన యొక్క గ్రహింపు శక్తి అనుగ్రహించబడును గాక. చాలా సంతోషము. దేవుడు మహాకృపను బట్టి, ఆయన వాక్యమును బట్టి మరొకసారి ఇలాగ కలవడము చాలా ఆనందకరమైన విషయంగా ఉంది. నిజంగానే ఆయన సన్నిధికి వెలుదము అని నాకు తెలియపరిచినప్పుడు నేను ఎంతగానో ఆనందపడితిని, సంతోషపడితిని. ఎందుకో తెలుసా, ఇక్కడ మాటలు మార్చేటువంటి వారెవరు ఉండరు ఈ స్థలంలో. ఇక్కడ ఎవరైతే ఉంటారో ఆయన ఎప్పుడు ఒకే రీతిగా ఉండేటువంటి వాడు. ఆయన గాయం కలిగిన వారికి ఆదరణయు, ధైర్యము చెడిన వారికి ధైర్యమును, శక్తిహీనులకు శక్తిని, భక్తిని శక్తిని ఆశించే వారికి భక్తిని శక్తిని అనుగ్రహించేవాడు. ఆయన దగ్గరికి మనం వచ్చే దేనికోసమో తెలుసా? ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం మనం వచ్చి ఉండలేదు, కానీ పరలోక సంబంధమైన విషయాలు, పరలోక సంబంధమైనటువంటి ఆ ఆధిక్యతలో మనం ముందుండాలని ఆశపడతా ఉన్నాం. అందుకొరకే ఈ స్థలంలోకి మనం సమకూర్చబడతా ఉన్నాం. నేను చాలామందిని చూశాను, వాళ్ళు చెప్పిన మాటలు కూడా విన్నాను. వారు అనగా నేను విన్నది ఏమిటంటే, కొన్ని పనులను బట్టి, కొన్ని కుటుంబ పరిస్థితులను బట్టి మందిరానికి రావడానికి నాలో కొద్దిగా వెనక ముందు అయ్యానయ్యా, కానీ దేవుడు మహాకృపచేత నన్ను లాక్కొని ఇక్కడ కూర్చోబెట్టాడు అనగా నేను విన్నాను. ఇది పలుమార్లు మన జీవితాల్లో జరుగుండొచ్చు. అలా చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. ఏంటో తెలుసా, అంటే నీ సొంత ఆలోచనలు కూడా నేను నియంత్రించట్లేవు, కానీ నీలో ఏదో బీజం ఉన్నది, అది అయస్కాంతం లాగినట్టే లాగుతూ ఉంటుంది. పరిస్థితులు ప్రతికూలంగానే ఉంటాయి, మనుష్యులు ప్రతికూలంగానే ఉంటారు, సమస్తం మనకు విరుద్ధంగానే కనబడుతుంది, కానీ ఆకర్షించినది చాలా బలమైనది కనుక కూర్చోబెడుతుంది. దాని అంతటిని బట్టి కూడా నిజంగానే తండ్రికి మనం రుణస్థులమై ఉన్నాం. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. కొన్నిసార్లు అనారోగ్యాన్ని బట్టి మనం కూర్చోలేమేమో అనిపిస్తుంది, కానీ వచ్చి కూర్చున్నాక ఇంట్లో ఉండుట కంటే ఇక్కడే మేలుగా ఉంది అనిపిస్తుంది. అట్లా అనేకమైన సందర్భాల్లో మనకు తెలియకుండానే మనము అనేకమైన కార్యాలు చేస్తాం. దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, వెన్ యూ రిసీవ్ ది పవర్ ఆఫ్ హోలీ గోస్ట్, నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటావో ఆ శక్తిలో కొన్ని కార్యాలు నీ నియంత్రణలో లేకుండా జరుగుతాయి అన్నాడు. ఒకటి, ఆత్మలో ప్రార్థించుట, ఆత్మలో భాషలు మాట్లాడుట, ఆత్మలో అర్థం చెప్పుట నీ నియంత్రణలో లేకుండా, అంటే నీవు దాన్ని కలిపి చేర్పడిగా చేద్దామనుకున్న చేయలేని రీతిలో ప్రభువే నిర్ణయిస్తాడు అని చెప్పాడు. అదిగో ఆ కోణం గుండానే చాలామంది మందిరానికి లాగబడుతూ ఉంటారు నిజంగానే. లేదా కొన్ని వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు, భేదాభిప్రాయాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులను బట్టి మనం ఒకవేళ ఆగిపోవలసి వస్తే గనక దేవుడి ఆత్మ కంటే ఎక్కువగా మనుష్య ఆత్మకి మనం బలాన్ని ఇచ్చినట్లు, ఆ తెల్ల కుక్క కంటే ఎక్కువగా నల్ల కుక్కను పోషించినట్లు జాగ్రత్తగా గమనించాలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చాలా మంచిది. మన సమయాన్ని నేరుగా వాక్యం గుండా గడిపే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనం గమనించుదాం. 20వ వచనం, 28, 20వ వచనాన్ని గమనించుదాం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అండ్ లో ఐ యామ్ విత్ యూ ఆల్వేస్ ఈవెన్ అంటు ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఆమేన్. ఆమెన్. ఇంగ్లీష్లో ఆమెన్ రాశాడు, కానీ తెలుగులో ఆమెన్ పెట్టలే. కానీ ఇంగ్లీష్లో ఆమెన్ అని కూడా ప్రస్తావించడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ అంటు ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఆమేన్. చాలా మంచిది. మీరున్న చోట తలనుంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం.
మా ప్రియమైన మా నమ్మకమైనటువంటి మా దేవ, నీ ప్రాముఖ్యమైనటువంటి జీవమును ఉత్పత్తి చేయగలిగే లేఖనాల దగ్గరికి మేము వచ్చి ఉండగా మమ్మల్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. మేమైతే నిమిత్త మాత్రం ప్రభా, నిన్నటి దినాన్ని ఒక మాట మాట్లాడి ఈ రోజున నీ వాక్యం చేత క్రమపరచబడి సరి చేసుకోవడానికి సత్యం వైపుగా మరొక మాట వైపు మేము అడుగులేసే వ్యక్తులమే కానీ ఏ మార్పు లేకుండా అబ్సల్యూట్గా నిలబడిన దేవుడు నీవే. కాబట్టి ప్రభా, నీ వద్ద నుంచి మాత్రమే శక్తిని కోరుకొనుచున్నాం ప్రభా. ఏ మనుష్యుడి దగ్గర నుంచి వచ్చే ప్రత్యక్షతల వల్ల మాకు ఏ మేలు ఉండదు, కానీ దయచేసి నీ ఆత్మచేతే మాకు కావలసినటువంటి బలమైనటువంటి ఆహారం అనుగ్రహించమని, మా హృదయాలకు నెమ్మది కలగ చేయమని, చదవబడిన లేఖనం గుండా మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించమని సర్వోన్నతమైన తండ్రి, ఇప్పుడున్నటువంటి కాలంలో మమ్మల్ని దర్శిస్తున్న తీరు, మాకు కనపరుచుచున్న తీరు అయ్యా, కాలము సమీపమవుచున్నదని ఇప్పుడు చదివిన లేఖనంలో మాట్లాడినట్లుగా ఆ యొక్క కాలము అంతం అనేటువంటిది, ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనేది చాలా దగ్గరగా ఉందని చూస్తూ ఉన్నాం ప్రభా. దానిని మేము సమీపించుచుండగా మీ తోడు మాకు కావాలి ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని, నీ ఆత్మీయ ఉపస్థితిని ఈ స్థలంలో కదిలింప చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. యేసు ప్రభు వారు తమ యొక్క శిష్యులతో మాట్లాడుతున్నటువంటి అనేకమైన మాటల తర్వాత చివరిగా తాను మాట్లాడినటువంటి మాట ఆయన అంటారు, ఇదిగో నేను ఏ ఏ సంగతులనైతే ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ కూడా మీరు ప్రతి ఒక్కరికి బోధించండి, వాటిని పాటించడం గురించి వారికి బోధించండి. ఆ తర్వాత ఆయన మాట్లాడిన ఒక మాట ఉంటుంది. ఈ మాట నిజంగానే ఒంటరిగా ఉన్నప్పుడే కానీ, మన తోడుగా ఏ మనుష్యుడు నిలబడతలేడు అనిపించినప్పుడే కానీ, మన పక్షాన ఏ ఒక్కరు కూడా సహాయంగా లేరు అనబడినప్పుడే కానీ ఈ ఒక్క మాట చదివితే చాలయ్యా. ఆయన చేసిన వాగ్దానము, ఆయన నీ కోసము మాట్లాడిన ఆ ప్రత్యేకమైన మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన అంటాడు, ఇదిగో నేను నానా ఒక వారం వరకు కాదు, ఒక నెల వరకు కాదు, లేదా నువ్వు సరిగ్గా ఆలోచన చేస్తే ఆయన అన్న మాటలో నేను మరొక రూపాన్ని చూపిస్తాను, నీవు చనిపోయే వరకు కూడా కాదు. ఎందుకనగా నీవెప్పుడు చనిపోతావు నీకు తెలీదు. నువ్వు బ్రతికే దినములు కొన్నే, కానీ నువ్వు బ్రతికే దినములు కూడా కాదు. కానీ ఈ యుగం అంతా కూడా సమాప్తి జరిగే వరకు నేను నీకు తోడుగా ఉంటానయ్యా. ఇంత మంచి మాట కంటే మించిన మాట మరొకటి లేదు. మేబీ నాతో పాటు నా కుటుంబీకులు నడవకపోవచ్చు, నాతో పాటు నన్ను నమ్మినటువంటి నా స్నేహితులు నడవకపోవచ్చు, కానీ చివరికి నాకు అన్ని విషయాలు సహకరిస్తుందని చెప్పొచ్చిన ఈ దేహం కూడా నాతో పాటు కలిసి సహకరించకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరు అంటారు, ఆమెని పెళ్ళిళ్ళు చేసేప్పుడు కూడా భార్య భర్తతో, భర్త భార్యతో మరణం తప్ప మనల్ని ఏది వేరు చేయదు అంటారు. పెళ్ళైన వెంటనే వేరైతారు, ఏదో కారణాన్ని బట్టి, తాత్కాలికంగానో శాశ్వతంగానో అనేకమైన కారణాలను బట్టి. అప్పటిదాకా ఉంటాడు ఒకడు, ఏది నువ్వు తాగినప్పుడు నీ పక్కన వచ్చి కూర్చొని నీకోసం నా జాన్ ఇస్తాను రా బోయ్ అనేటువంటి దోస్తు ఉంటాడు ఒకడు. అంటే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడతాడు రా అనేవాడు ఒకడు ఉంటాడు. మత్తు దిగానే వాడు కనబడ్డు కదయ్యా. కానీ దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప మాటలో అది ఎంతో ఆదరణ, అదొక వాగ్దానము, తప్పిపోయినటువంటి ఒక మాట అయ్యాలి. ఆయన అంటాడు, నేను ఇది ఎవరితో చెప్తున్నాడో తెలుసా? ఎవరైతే ఆయన యుగ సమాప్తి వరకు తోడుగా ఉంటున్నాడన్న విషయాన్ని రుచిలో, అనుభవములో రుచి చూసి దాన్ని గ్రహించి ఉన్నారో వారికి చెప్తా ఉన్నాడు, మీకున్నట్టుగానే వాళ్ళకు కూడా ఉంటానని చెప్పండి. ఈ శిష్యులు వారు గుర్తెరిగారు. మరణ పునరుద్ధానముల తర్వాత ఆత్మరూపిగా ఆయన పరిశుద్ధాత్ముడిగా వారితో పాటు ఉన్నాడన్న విషయాన్ని చూశారు. అయితే శిష్యులు వీరితో పాటే ఉంటారనుకుంటున్నారేమో. కాదు, సర్వ మానవాళి ప్రపంచానికి చెప్పండి,
నా ఆజ్ఞలు గైకుంటే చాలు, నేను సదాకాలము యుగ సమాప్తి వరకు వాళ్ళతో ఉంటానయ్యా. ఆ కాలానికి ఒక పరిమితి పెట్టి ఇంత అని చెప్పడానికి వీల్లేదు. సదాకాలమిక కాలం అనేది అంతమవ్వచ్చు, కాలం అనే పరిమాణం కొట్టివేయబడవచ్చు, ఆయన మాత్రం తోడుగా ఉంటానన్నాడు. అన్ని వేళ తోడుగా ఉంటాడు. కాకపోతే ఆయన ఈ మాట చెప్పుచున్నప్పుడు దానికి పైన మరొక మాట కూడా మాట్లాడాడు. ఆయన ఏం మాట? ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకొనవాలనని బోధించుడి కదా. ఎప్పుడన్నా మీరు చూస్తే బులెటిన్ బోర్డుల పైన స్టార్లు కనబడతా ఉంటాయి, కండిషన్స్ అప్లై కదా. ఇక్కడ ఉచితంగా పలానా వస్తువు ఇవ్వబడును, పక్కన స్టార్ ఉంటుంది. ఆ స్టార్ ఏంద్రా అని చూస్తూ ఉంటే కింద కనబడతా ఉంటుంది దాని షరత్ ఏంటో. అలాగే దేవుడు కూడా మనతో సదాకాలము తోడుగా ఉండాలి అంటే, యుగ సమాప్తి వరకు ఆయన మనతోనే ఉండాలి అంటే కొన్ని షరతులు పెట్టాడు ఆయన. ఆ షరతులు ఏమంటే ఆయన బోధించినటువంటి ఆ ఆజ్ఞలను పాటించుటయే. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నేను మీతో అన్ని వేళలా దేవునితో నడుచుతా అనేటువంటి వర్తమానాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. దేవుడి చిత్తమైతే ఈరోజు చివరి భాగంగా దాన్ని ముగించే ప్రయత్నం చేద్దాం. దేవుడితో పాటు కలిసి నడుచుట, దేవుడు మనతో పాటు సదాకాలం కలిసి ముందుకు కొనసాగుట, ఇది షరతులతో కూడుకునే విషయమే. ఆయన కృప మన పైన ఎల్లవేళలా ఉండి ఉండొచ్చు, కానీ కలిసి నడవాలి అంటే మాత్రము మనము ఆయన పెట్టిన షరతులకు లోబడాలి. ఇది ప్రవక్తలకు సైతం కూడా ఇదే నియమాలు లోపరచబడ్డాయి. ఎవరైనా సరే, అయ్యో కాపరి దేవుడి సేవకుడు కదా, ఇతడు ఇష్టం వచ్చినట్టుగా నడిస్తే అతనితో కూడా దేవుడు నడుస్తాడా? అలా ఉండదు. దేవుడు పక్షపాతి కాదైన, అందరికీ సమానమైన అవకాశాలు, సమానమైనటువంటి కొలమానాన్ని పెట్టాడు. చెప్పాలంటే బోధకులకు రెండింతల కఠినమైనటువంటి కొలమానం పెట్టాడు ఆయన. ఆయన అంటారు, నేను మీతో పాటు సదాకాలం వరకు తోడుగా ఉంటాను, కానీ ముందు నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులను మాత్రము పాటించడాన్ని గురించి బోధించండి. బోధ జరగాలి, విన్నవారు పాటించాలి. అప్పుడు బోధించు వారికి దేవుడు తోడుగా ఉంటాడు సదాకాలము, పాటించు వారికి కూడా దేవుడు తోడుగా ఉంటాడు సదాకాలం. ఆమేన్. అందుకే మనం ఇదివరకు ఇదే ఒక భాగాన్ని మనం చూసినప్పుడు, ఇజ్రాయేలులతో దేవుడు నడిచిన విధానాన్ని చూసినప్పుడు, దేవుడు లోబడకుండా ఉండేటువంటి ఈ ప్రజలను చూసి ఎల్లవేళలా దేవుడి ఎదలా ప్రశ్నలు మాత్రమే కలిగి ఉండి విసిగించుచు, దేవుడి యొక్క సేవకుడైన మోషేను కూడా నమ్మకుండా ఎదురుదాడుతూ, ఆయనను ఎల్లవేళలా శోధించుచు, ఆహారం కోసమేమి, నీటి కోసమేమి, అనేకమైన విషయాల కోసము ఆయనను బాగా చిరాకు పుట్టించేటువంటి ప్రవర్తన చేత వారు 3 విషయాల్లో పడిపోయారనే సంగతి మనం చూసాం. కిందటి భాగాల్లో ఇజ్రాయేలీలు దేవుడికి మరియు దేవుని యొక్క పనివాడి విషయంలో వారు కనపరిచిన అవిధేయతలు మనం చూసాం. నెంబర్స్ రాసి మరి చూసాం. దాదాపు ఇంచుమించు ఎన్ని వచ్చాయి? 5 వచ్చాయా? అయ్యో, 10 వచ్చాయి. ఇంచుమించుగా 10 చోట్ల కంటే ఎక్కువగా కూడా వారు అవిధేయతను కనపరిచారు, తప్పిదాలు చేశారు వారు. ఆ 10 తప్పిదాలను కూడా టకటక చెప్పండి ఒక్కొక్కటి, ఎందుకంటే రాని వాళ్ళు ఆ రోజులు ఉన్నారు చాలామంది. 1, ఎర్ర సముద్రం యొద్ద వారు కనపరిచిన అవిశ్వాసము. 2, మారా నీరు దగ్గర కూడా వారు శోధించిన విధానము, వారు ఆహార నిమిత్తము శోధించిన విధానము. ఏ రోజు మన్నాని ఆ రోజే తీసుకుని రమ్మంటే రేపటి కోసము దాచిపెట్టి అవిధేయత కనపరచడము. విశ్రాంతి దినము నాడు సమకూర్చుకోకూడదని చెప్పినా కూడా ఆ దినాన వారు సమకూర్చుకోవడము. నీటి కోసము మరలా శోధించడము, విగ్రహాన్ని చేసుకొని దాన్ని పూజించడము, ప్రయాణం చేసి చేసి ఆయాస పడడానికి కూడా దేవుడు తప్పుగా ఎంచడము, మాంసాపేక్ష అధికంగా కలిగి ఉండడము, వాగ్దాన దేశము ముందర కూడా సనుక్కోవడము. అంతేనా? 10 అయిపోయా? ఇవే చాలా ఉన్నాయి. ఇంకా
వారు విడిచి వచ్చినటువంటి ఐగుప్తు దేశంలో ఉండేటువంటి వారు, జాగ్రత్త వినండి, జింజర్ అంటే ఎల్లిగడ్డ, ఎల్లిపాయల కోసం కూడా ఏడ్చారు వాళ్ళు. అయ్యో మా వంటలు ఎల్లిపాయ పడతలేదే. ఏంటది? ప్రతిరోజు సండే నాడు సాంబార్లో ములక్కాయ పడతలేదు అన్నట్టు. అయ్యా మాకు ఎల్లిపాయలేవి, ఆ యొక్క ఐగుప్తులో ఉండే రుచికరమైన ఎల్లిపాయ రుచి ఏది? దీని గురించి కదా. స్పైసెస్ అంటే తెలుగు మన మసాలాలు, వంటల్లో ఉండే మసాలాల గురించి, ఎల్లిపాయల గురించి కూడా సనిగారు గునిగారు. వంట చేసుకున్నప్పుడల్లా ఆ స్త్రీ సనగడం గునగడము, పురుషుడు ఏం చేయమంటావే, మోస ఇవ్వట్లేదు ఏం చేయను అని ఈయన గునగడం. వంట చేసిన ప్రతిసారి ఇదే గొడవ, ఎల్లిపాయల గొడవ, మసాలాల గొడవ. చాలా విషయాల్లో కూడా వారు విరోధంగా నడిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. బట్ అన్నిటిని మనం చూసినప్పుడు 3 కేటగిరీల కింద వారు విరోధంగా తప్పిదాలు చేశారు. కరెక్టేనా? ఏ 3 గురించి అయ్యా అంటే, దేవుడు తన ప్రవక్త ద్వారా ఏ 3 అయితే ఉంటే, ఏ 3 మీరు పరిపూర్ణులైతే మీరు దేవుడితో వాక్యముతో ఎల్లవేళలా కలిసి నడుస్తారని చెప్పాడో ఆ 3 కూడా వారు తప్పిదాలు చేశారు. అంతేనా? ఒక కొటేషన్ని గమనిస్తాం. ఇదివరకు చదివిన దాన్ని వేగవంతంగా చూసి మనం ముందు సాగిపోదాం. 62-1230M. దానిలో 82వ పేరా చూడండి, కొంచెం వేగవంతంగా. ఒబీడియన్స్ విధేయత, ప్రామిస్ వాగ్దానము, అండర్ కండిషన్ షరతులలో లోబడుట లేదా షరతుల క్రింద, ఆల్వేస్ గోస్ విత్ గాడ్ అండ్ హిస్ వర్డ్. అనగా దేవుడితో ఆయన వాక్యముతో ఎల్లవేళలా నువ్వు కలిసి ప్రయాణం చేయాలంటే ఎప్పటి వరకు? యుగ సమాప్తి వరకు, సదాకాలము. ఈ 3 మనము ప్రధానంగా కలిసి ఉండాలి. ఈ 3లోనే మన పితరులు పడిపోవడాన్ని గమనించాం. 1 ఒబీడియన్స్ విధేయత, 2 ప్రామిస్ వాగ్దానము, 3 అండర్ కండిషన్స్ షరతులు. ఈ 3లో ఎప్పుడైతే ఒక వ్యక్తి పడిపోతాడో దేవుడితో పాటు కలిసి నడవలేడు. ఆయన వాక్యంతో పాటు కలిసి నడుచుట అనేది జరగదు. కలిసి నడుచుట అంటే ఏంటంటే నేను చెప్తాను చూడండి. ఈ రోజున వాక్యమును ఎరుగుట కాదు, కానీ వాక్యం ఎరుగుటతో పాటు వాక్యమై జీవించుట కావాలి. వర్తమానం ఎరుగుట కాదు, కానీ వర్తమానము అయి జీవించుట కావాలి. ఈ 3 లేకుండా వర్తమానమై జీవించుట కూడా జరగని సంగతి. వర్తమానం ఎరిగి ఉండవచ్చు, ఎరిగి ఉండడం వేరు, వర్తమానమై జీవించుట వేరు. వాక్యం ఎరిగి ఉండడం వేరు, వాక్య ప్రకారం నడుచుట వేరు. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. అందుకోసమే ఈ 3 మనము మీకా గ్రంథంలో చూసాము. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23లో కూడా చూసాం. అక్కడ ఏమని రాస్తాడైనా? న్యాయము, కనికరమును ప్రేమించుట మరియు దీన మనస్సు కలిగి ఆయన సన్నిధిలో నడుచుట. మత్తయి సువార్త 23:23లో కూడా వాటినే రాస్తూ న్యాయము, కనికరము, విశ్వాసము అని రాస్తాడు. కరెక్టేనా? మొత్తంగా చూస్తుంటే ఇక్కడ పలకబడిన వాక్యంలో 3, రాయబడిన దాంట్లో 6, ఈ మొత్తం 9 కూడా 3 కేటగిరీ కిందకి వస్తాయి. ఆమేన్. ఈ 3లో ఒకరు ఎప్పుడైతే నిశ్చలంగా అంటే చలనం లేకుండా, కుడి ఎడమలు తొలగిపోకుండా ఈ 3లో జాగ్రత్త పడు ప్రతి వ్యక్తి కూడా దేవుడితో వాక్యముతో కలిసి నడుచుటలో ఎప్పుడు తప్పిపోడు. సదాకాలము నేను మీకు తోడుగా ఉంటానన్న వాగ్దానము నెరవేర్పు జరగాలి అంటే ఈ 3 ఉండాలి. 1, అందుకే ఆయన అంచాడు, నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులను వారు గైకొన వలనని వారికి బోధించుడి. ఆజ్ఞల్ని బోధించాలి. దేనికోసమై? పాటించడానికి. పాటించడంలోనే 3 కనబడతాయి. ఒక ఆజ్ఞను పాటించాలి అంటే, అయ్యా జాగ్రత్తగా గమనించండి, ఒక ఆజ్ఞను పాటించాలి అంటే దానికి విధేయత అవసరము, 2వది దానికి సంబంధించిన వాగ్దానం అవసరము, దానికి సంబంధించిన షరతులు అవసరము. ప్రతి ఆజ్ఞకి కూడా విధేయత, వాగ్దానము, షరతులు ఉంటాయి. ఈ 3టిని ఒక చోట జతపరిచి చూసినప్పుడే ఒక ఆజ్ఞను పరిపూర్ణంగా చేయగలుగుతాం. ఆమేన్.
అందుకే కిందటి భాగంలో కూడా మనము ముఖ్యంగా ఎక్కువగా విధేయతను గురించి చాలా చూసాం కదా. ఇంకా చాలా ఉన్నాయి, కానీ నేను విధేయతను గురించి ఎక్కువగా మీ ముందు ఇప్పుడు పెట్టాలని ఆశపడతలేదు. ఇంకొంచెం ముందుకు సాగిపోదాం. మొట్టమొదటిదైనటువంటి విధేయతను మనము అట్లా ఉంచినట్లయితే, రెండవదైనటువంటి దేన్ని చూద్దాము? వాగ్దానాన్ని గమనించుదాం. విచ్ ఇస్ ద ప్రామిస్. జాగ్రత్తగా గమనించండి. ప్రామిస్, వాగ్దానము. వాగ్దానము అంటే లోకల్ భాషలో, మీకు అర్థమైన భాషలో చెప్పండి. వాగ్దానం అంటే ఏంటి? మాట ఇవ్వడము. కరెక్టే, ఇంకొంచెం దానికి షరతులు అవసరమై ఉంటాయి. మాట ఇవ్వడం సరైందే, కానీ దానికి షరతులు అవసరం. ఏంటి షరతులు అంటే, తప్పిపోకుండా ఉండే మాట ఇవ్వడం. మాట ఇచ్చి తప్పిపోవచ్చు, దానికి ఉండే షరతు ఏంటంటే మాట ఇచ్చి ఆ మాటను తప్పిపోకుండా ఉంచగలిగేది, కొట్టివేయడానికి వీలు లేనటువంటిది. ఆమేన్. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నేను మిమ్మల్ని కొటేషన్ కూడా తీసుకెళ్తాను చూడండి. మీకు ప్రామిస్, వాగ్దానం అంటే ఏంటో ఒక స్పష్టమైనటువంటి పిక్చర్ రావాలి మీ కళ్ళలో. 62-1230 దానిలో 70వ పేర చూడండి. 70. జాగ్రత్తగా గమనించండి. తెలుగులో ఉందా? లేదు. ఓకే. ఇది ఇట్స్ లెస్ దెన్ దాట్ అంటే ఇది దానికంటే తక్కువైనది. ఏది? ప్రవక్త గారు దేని గురించో మాట్లాడుతున్నారు. దేని గురించో చూద్దాము. ఆయన వాక్యమునందు విశ్వాసము కలిగి ఉండుట. తర్వాత మరియు నీవు. జాగ్రత్తగా గమనించండి అయ్యా, నా మాట వినండి. ప్రామిస్ అంటే చాలా మంది తెలియాలి, వాగ్దానం అంటే తెలియాలి. చాలా మంది బైబిల్లో ఏదో ఒక పేజీని ర్యాండమ్గా తీసి ఏదో ఒక కనబడిన వాక్యాన్ని చదువుకొని ఇది ఈ రోజు నాకు వాగ్దానము అని చెప్పుకొనిచున్నారు. లేదా బైబిల్లో కొన్ని అనుకూలమైనటువంటి వాక్యాలు ప్రతికూలమైన పక్కన పెట్టి అనుకూలమైన వాక్యాలు, ఆశీర్వాదకరమైన వాక్యాలు తీసుకొచ్చి వాటికి పైన కింద పువ్వులు కాయలు పెట్టి డెకరేషన్ చేసి ఒక డబ్బాలో వేసి షేక్ చేసి తీసుకొని ఇది దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము, ఈ సంవత్సరం అంతా ఇదే నా వాగ్దానం అని చెప్పుకునేవారు కూడా లేకపోలే. కానీ నిజమైన వాగ్దానము, వాట్ ఈస్ ది ప్రామిస్ ఆఫ్ గాడ్ అని దేవుడి యొక్క ప్రవక్త దాని గురించి చెప్తున్నప్పుడు ఆయన అంటాడు, నీవు ఆయన యొక్క ఇఫ్ యు మేక్ హిస్ వర్డ్ యువర్ అబ్సల్యూట్ అంటే నీవు ఆయన వాక్యాన్ని గనక అబ్సల్యూట్గా సంపూర్ణతగా నీవు తీసుకున్నట్లయితే, ఈ ఇఫ్ అని చూసారు అక్కడ, ఆ ఇఫ్లో ఉంది సమస్య అంతా. అంటే ఇక్కడ ఏ మనుష్యుడి మాటకి అవకాశాన్ని ఇవ్వకుండా మీకు సంపూర్ణత అంటే అర్థమైందా? హైదరాబాద్లో చెప్పిన వాక్యాలు విన్నారా? అక్కడ మీరు గమనిస్తే అబ్సల్యూట్ అంటే ఏంటో మీకు చెప్పారు. నేను 1 minute అక్కడ చెప్పేస్తా. అబ్సల్యూట్ అంటే దేని చేత అయితే నియంత్రించబడతామో, దేని చేత అయితే శాసించబడతామో, దేని చేత భిన్నాభిప్రాయాలన్నీ నోరు మూయబడి ఒకసారి ఒకే ఒక సమాధానం ఉత్పత్తి అవుతుందో అదే అబ్సల్యూట్. అంతేనా? ఇప్పుడు స్కూల్లో 2 పిల్లలు కొట్టుకుంటున్నారు. ఒకడొక విషయాన్ని గురించి మరొక విషయాన్ని గురించి. వారు ఇరువురు కొట్టుకుంటూ ఉంటే వారి మధ్యలో సమాధానాన్ని పరిచి ఒకే ఒక సమాధానాన్ని ఉత్పత్తి చేయగలిగేది అక్కడున్న టీచర్ మాత్రమే. ఆ స్థలంలో వారి అబ్సల్యూట్ టీచర్. ఒక క్రికెట్ గేమ్లో కూడా ఒకడు అవుట్ అంటాడు, మరొకడు కాదంటాడు, కానీ ఫైనల్గా దానికి సమాధానం ఇచ్చేది ఎంపైర్. అంతేనా? ట్రాఫిక్ లైట్లో కూడా బండి మీద ముందు కూర్చున్నాడు వెళ్దామంటాడు, వెనకడు వద్దురా అంటాడు. వెళ్ళాలా వద్దని ముందునోడు వెనకున్నోడుగా చెప్పాల్సింది ట్రాఫిక్ లైట్లు చెప్పాలా. అట్లాగే దేని చేతనైతే మనం నియంత్రించబడతామో, దేని చేతైతే శాసించబడుతున్నామో, దేనికైతే మనము తిరిగి కానీ బహుశా దాని అర్థం ఇది అని కానీ ఏది చెప్పకుండా అవునన్నదాన్ని అవునని, కాదన్నదాన్ని కాదని చెప్పగలిగేదే అబ్సల్యూట్. జాగ్రత్తగా గమనించాలి. అక్కడ దేవుడి యొక్క ప్రవక్త అంటాడు ఇఫ్, ఒకవేళ. ఎందుకు ఒకవేళ అంటున్నాడు అంటే అబ్సల్యూట్గా చాలామంది వాక్యాన్ని పెట్టుకోకుండా చాలా రకమైన విషయాలు అబ్సల్యూట్గా పెట్టుకున్నారు. నా మాట వింటున్నారా? నాకు ఒక సహోదరి పరిచయం. అయితే ఆ సహోదరి ఏం చేసిందంటే
వాళ్ళ యొక్క చిన్నపిల్లోడు అంటే వాళ్ళ చిన్నపిల్లోడు, వాడు ఎప్పుడు బాప్తిజం తీసుకోవాలి ఎప్పుడు తీసుకోకూడదో కూడా ఈమె నియంత్రిస్తుంది. నా మాట జాగ్రత్త వినాలి. వాడు ఎప్పుడు బాప్తిజం తీసుకోవాలి ఎప్పుడు బాప్తిజం తీసుకోకూడదో ఈమె నియంత్రిస్తుంది. వాడు ఇంకా చిన్నపిల్లోడే, వాడికి ఏం తెలియదు అని తల్లి అంటది. ఇప్పుడు ఆ బిడ్డకి అబ్సల్యూట్ ఎవరయ్యా అంటే తల్లి, వాక్యం కాదు, పాస్టర్ కాదు, ఏది కాదు. మరి అబ్సల్యూట్ ఏంటంటే ఆ తల్లి చెప్పే మాటలకు ఆ బిడ్డ లోబడిపోయింది కాబట్టి ఆ బిడ్డకి వాక్యమే అబ్సల్యూట్ అని చెప్పుచున్నారంటే అబద్ధికులే. మరి అబ్సల్యూట్ ఏదంటే దేని చేత అయితే నియంత్రించబడుతున్నారో, దేని చేత అయితే వారి యొక్క నిర్ణయాలలో తుది నిర్ణయం వస్తుందో అదే వారి అబ్సల్యూట్. అందుకే దేవుడి ప్రవక్త అంటారు, ఒకవేళ ఇఫ్ యు మేక్ ది వర్డ్ ఆఫ్ గాడ్ యువర్ అబ్సల్యూట్, దేవుడి వాక్యాన్ని నీవు అబ్సల్యూట్గా మార్చినట్టుకున్నట్లయితే నువ్వు చేయగలుగుతావు. బైబిల్లో ఉన్న ప్రతి దైవికమైన వాగ్దానము నీ ప్రాణాన్ని ఆ వాగ్దానంతో నువ్వు ముడిపెట్టి కట్టవచ్చు. అది తరంగముల చేత నువ్వు ఎంతగా కొట్టబడి అలలకు కదిలించబడినా సరే, నీవు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడి ప్రతి మాటను నీ యొక్క సంపూర్ణతగా అబ్సల్యూట్గా నీ తుది నిర్ణయం ఇదే అనబడినట్లుగా చేయించగలిగితే అప్పుడు నేను ఏది కదల్చలేదు. ఆ దైవికమైనటువంటి ఆ వాగ్దానాలు నీ సొంతం అవుతాయి, నీ ప్రాణం దాంతో ముడిపెట్టబడుతుంది. ఆమేన్. ఇక్కడ ఏంటయ్యా అంటే జాగ్రత్తగా గమనించాలి. వాగ్దానము ప్రామిస్ అంటే ఏంటంటే అదేంటయ్యా, దేవుడు మాట్లాడిన ప్రతి మాట మాకు వాగ్దానమేగా. ఎస్, అబ్సల్యూట్లీ. దేవుడు పలికిన ప్రతిదీ కూడా మన కోసమేగా. నేను మీతో సదాకాలం తోడై ఉంటాను, మీ యుగ సమాప్తి వరకు నేను మిమ్మలను విడువను ఎడబాయను ఆయన చేసిన వాగ్దానం. కానీ ఈ వాగ్దానము నీ వాగ్దానంగా ఎప్పుడు మలచబడుతుందంటే ఆ మాట నీకు అబ్సల్యూట్ అయినప్పుడు, ఆ మాటే నీకు సంపూర్ణతగా మలచబడినప్పుడే అది నీకు వాగ్దానం అవుద్ది. లేదనుకోండి, అన్ని వచనాలలో ఎలాగైతే చదువుతూ దాటి వెళ్ళిపోయావో అది కూడా చదువు దాటి అలాగే వెళ్ళిపోతావు. ఈరోజున అబ్సల్యూట్లు చాలా వచ్చాయి కదా, అబ్సల్యూట్లు చాలా వచ్చాయి ఖచ్చితంగా. ఎలాంటి అబ్సల్యూట్లు వచ్చాయంటే వాక్యం ఏమి చెప్పినా సరే పాస్టర్ గారు ఏం చెప్తే అది గెలిచిపోతుంది. వారి యొక్క అబ్సల్యూట్ పాస్టర్ గారే. కరెక్టేనా? ఇది జరుగుతున్న సంగతి. దేవుడి యొక్క ప్రవక్తదే అంటాడు. మీకు ఒక చోటు చూపిస్తాను, చూడండి, జాగ్రత్తగా గమనించాలా. 63-1207 213 పేర చూడండి. నేను ఇదివరకు అక్కడ అబ్సల్యూట్ అనే వర్తమానంలో చూపించని కొన్ని కొటేషన్స్ మీ ముందు పెడతా ఉంటాను, చూడండి, జాగ్రత్తగా గమనించండి. 63-1207 213 పేర చూడండి. 213 లేదా నేను తప్పుగా రాశానా? 63-1207 లేదా తప్పుగా రాసుకున్నట్టున్నాను. ఇట్స్ ఓకే, పర్వాలేదు. దీనిలో మీకు ఒక చోట మీకు ఒక ప్రత్యేకమైన మాటను చూపిస్తాను. 62-1230 321 పేర చూద్దాం. 62-1230 321 పేర 321. ఐ సేడ్, నేను అన్నాను అప్పుడు, ప్రభువా నేను నమ్ముటకు నాకు కావలసినదంతా కూడా ఇదే. ఇప్పుడు దీనిలో
ఆ శిలువలో క్రీస్తు వచ్చాడు. ఆయన పరిపూర్ణమైన వాడు. అన్ని మార్గాలలో ఆయన చెప్పిన ప్రతి మాట కూడా పరిపూర్ణమైనదే. మీరు ఈ పుస్తకాన్ని చేతిలో తీసుకోండి, ఈ చరిత్రను మరొక చేతిలో తీసుకోండి. ఇది ఈ చరిత్రతో ఈ పుస్తకము వరుస క్రమంలో అన్ని విధాలలో కూడా నిరూపించబడుతున్నది. ఇది సరిగ్గా పరిపూర్ణమైనది. అప్పుడు నేను అన్నాను, ప్రభువా నన్ను చేర్చుకో. నేను ఎప్పుడైతే ప్రభువా నన్ను చేర్చుకో అని నేను అన్నానో, నేను క్రీస్తును చేర్చుకోగలిగాను. నా హృదయంలో పరిశుద్ధాత్మను చేర్చుకోగలిగాను. నా యొక్క సంపూర్ణతను చేర్చుకోగలిగాను. అది నేను కాదు. ఏంటది? ఏది? అబ్సల్యూట్ నేను కాదు అని చెప్తున్నాడు ఆయన. జాగ్రత్త వినాలా. నేను అక్కడ చెప్పండి ఇక్కడ చూపిస్తున్నా. అక్కడ మిగిలిపోయినవే ఇంకా మనం ఏదైతే మనం కొన్నిటి చూడలేకపోయి వాటిని దీని కింద చూపిస్తూ ఉండ. ఆయన అంటున్నాడు, నేను అబ్సల్యూట్ అయినా, శాసనంగా ఉండేవాడైనా, నియంత్రణ లేకుండా, ఏ ఒక్కరి యొక్క ప్రభావం లేకుండా ఫైనల్ ఆమేన్ అనున్నటువంటి ఆ దేవుణ్ణి ప్రభువా నన్ను చేర్చుకో అని అనగానే నేను క్రీస్తుని చేర్చుకున్నాను. పరిశుద్ధాత్మ నా హృదయంలో చేర్చుకున్నాను. ఆ అబ్సల్యూట్ క్రీస్తే కానీ నేను కాదు. ఈరోజు నేను ఏదైనా చూడాలి అనుకుంటే నా రెండు కన్నులు క్రీస్తు వైపే చూస్తాయి. కరెక్టేనా? నేను దేని వైపు చూడను. నా పాస్టర్ పైకి చూడను. నేను చివరికి అపోస్తల పైకి చూడను. ఏ యొక్క ఉపదేశకుని చూడను. ఏ ప్రవక్తని చూడను. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ పేర్లు అందరూ కూడా వారు వచ్చింది క్రీస్తును చూపడానికే వచ్చారు. నా కన్నులు క్రీస్తునే చూడాలి. కానీ క్రీస్తునకు బదులుగా ప్రవక్తను చూస్తున్నారేమో. అందుకే నచ్చాడు, మై అబ్సల్యూట్ ఈజ్ ది క్రైస్ట్, హోలీ గోస్ట్. కానీ ఇట్ హ్యాడెంట్ బీన్ మీ. అది నేను కాదు. కరెక్టేనా? అందుకే కదయ్యా ఆయన ఒక మాట చెప్తారు. చాలా మంది చర్చిల్లో ఈ వెనకాల కింద కూడా రాసుకుంటారు. ఏమో తెలుసా? వర్తమానాన్ని చూడండి, వర్తమానీకుని కాదు అని రాస్తారు. ఎందుకంటే వర్తమానం అబ్సల్యూట్ అయి ఉన్నది. ఆ వర్తమానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అబ్సల్యూట్ అయి ఉన్నాడు. ఆ వర్తమానం అనుగ్రహించిన దేవుణ్ణి గ్రహించిన కావలసిన పరిశుద్ధాత్మ శక్తే గాని లేదా ప్రత్యక్షత గాని అబ్సల్యూట్ అయి ఉన్నది. కానీ అది తీసుకొచ్చే పనివారు అబ్సల్యూట్ కాదు. ఒకవేళ అబ్సల్యూట్ అనుకునేవారు ఉన్నారు, షరతులో తీసుకోవాలా అని అంటాడు. ఇట్ హ్యాజంట్ బీన్ మీ. నేను కాదు అబ్సల్యూట్ అంటాడు. నా మాట వింటున్నారా? ఎందుకంటే నాకు తెలుసు కొంతమంది వారు చెప్పే మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. వారి విశ్వాసాలు దేవుడి మీద నుండి నెమ్మదిగా కాపర్లపైకి, ప్రవక్తలపైకి వచ్చేసింది. ఏ స్థాయిలోకి వచ్చిందంటే ఇకపైన వారు తమ యొక్క వాగ్దానాలు దేవుడు చెప్పిన మాటలకు బదులుగా మనుష్యుని మాటలే వాగ్దానాలకు ఎన్నుకునే పరిస్థితి వచ్చేసింది. అమ్మా ఎందుకురా తల్లి నిర్ణయం తీసుకున్నామంటే మా పాస్టర్ గారు చెప్పారు. మీరు విన్నారా? ఎందుకమ్మా ఈ పని చేస్తా ఉన్నామంటే మా పాస్టర్ గారు చెప్పారు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, దేవుడు చెప్పాడా? దేవుడు తెలియజేశాడా? దేవుడు ప్రత్యక్షపరిచినాడా? విచ్ ఈజ్ యువర్ అబ్సల్యూట్? వాక్యములో మన పలకబడిన దేవుని ప్రతి మాట మన వాగ్దానమే. కానీ దాని షరత్ ఏంటంటే ఆ మాట నీకు అబ్సల్యూట్ అయితేనే అది నీకు వాగ్దానం అవుతుంది. అది నీకు వాగ్దానం అవ్వాలంటే మొట్టమొదటిగా అది నీ అబ్సల్యూట్ అయి ఉండాలిగా. యోబు మాట్లాడిన ఒక మాటలో తన అబ్సల్యూట్ ఏంటో కనబడుతూ ఉంటుంది. నా విమోచకుడు సజీవుడు. దావీదు మాట్లాడిన మాటలో తన అబ్సల్యూట్ కనబడుతూ ఉంటుంది. తన పరిశుద్ధుని కొల్లు పట్టనీయడైనా
ఇది ఒక రాజయ్య ఉండి తన చుట్టూ తనకు తెలిసినటువంటి వైద్యులు నమ్మలే, తన చుట్టూ ఉన్న బలగాన్ని నమ్మడంలే. ఆయనకు ఉన్నటువంటి ఏకైక నమ్మకము తన అబ్సల్యూట్ క్రీస్తు మాత్రమే. క్రీస్తును నమ్మి ఉన్నాడు కనుక ఆయన గుండా వచ్చిన ప్రతి మాట అది ఆయనకు వాగ్దానంగా మలచబడింది. ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ is became the divine promise because they considered it's their absolute. వారి అబ్సల్యూట్గా, వారి సంపూర్ణతగా ఆయన మాటను వారు తీసుకున్నారు గనుక ఆ మాటే వారిని కాపాడిందయ్యా. ఈ రోజున దేవుడు నాతో పాటు కలిసి నడవాలి అనుకుంటే నేను మనుషుల మాటలేంటి నాతో పాటు ఎలా కలిసి నడుస్తాడు ఆయన? ఇలాగే కొంతమంది జనులు దేవుడి మాటలకు లోబడ్డాము, దేవుడి ప్రజలము, మేము సమర్పించబడ్డ వారము, ప్రత్యేకంగా అభిషేకించబడ్డ వారమని చెప్పుకొని వారు దేవుడి మాటలు కొన్ని మనుషుల మాటలు జోడించారు. జోడించినప్పుడు ఆయన అన్నారు, అయ్యో మీ పెద్దల పారంపర్యాచారములను బట్టి దేవుడి వాక్యం నిరర్ధకం చేశారు మీరు అన్నాడు ఆయన. జాగ్రత్తగా గమనించాల. బికాస్ ఆఫ్ యువర్ ట్రెడిషన్స్ యు మేక్ ది వర్డ్ ఆఫ్ గాడ్ వెయిన్. అంటే మీరు మీ అబ్సల్యూట్గా కేవలం దేవుడి వాక్యాన్ని మాత్రం ఉంచుకోకుండా మీ తల్లిదండ్రులు, మీ పితరులు వాళ్ళు చెప్పిన మాటల్ని కూడా దేవుడి వాక్యముతో సమానమైన స్థాయిలో ఉంచేసరికి ఇప్పుడు దానిని దీన్ని సమానమైన స్థితిలో ఉంచినప్పుడు దేవుడి వాక్యం నిరర్ధకం జరిగింది. వారి యొక్క అబ్సల్యూట్ని మార్చేశారు. వారు మార్చేసి మా పితరుల యొక్క మాటలే మాకు అబ్సల్యూట్. అందుకే అంటారు, యేసయ్య నీ శిష్యులు భోజనం చేసేప్పుడు చేతులు కడుక్కోరా? పెద్దలు చెప్పారుగా కడుక్కోమని. పెద్దలు చెప్పింది కరెక్టే, భోజనం చేసేప్పుడు చేతులు కడుక్కుంటే బాగానే ఉంటుంది. కానీ అది దేవుడి యొక్క వాగ్దానాలతో పోల్చదగినది కాదది. అది మన అబ్సల్యూట్ అంతకన్నా కాదది. ఓ మంచి మాట, మంచి సలహా అనుకోగలగాల. కానీ వారు దానికి దేవుని వాక్యాలకు ఇచ్చే స్థానాన్ని ఇచ్చి ఎదుటివాడిని తప్పు, పాపి అని కొలవడంలో పెద్దల మాటలు కూడా జోడించేసరికి వాళ్ళ అబ్సల్యూట్లో మార్పులు వచ్చేసరికి అప్పుడు దేవుడు అంటాడు, మీరు అబ్సల్యూట్ని మార్చారు కనుక దేవుడి వాక్యం మీ విషయంలో నిరర్ధకమైంది, అర్థం లేనిది అయిపోయింది. నా మాటలు మీకు వాగ్దానాలుగా, ప్రామిసులుగా ఉండవలసిన చోట అర్థం లేనివిగా మార్చబడ్డాయి మీకు అవి. ఈ మాట నీకు ప్రామిస్గా ఉండాలంటే నా మాటే నీకు అబ్సల్యూట్ అయి ఉండాలా. నా మాట మాత్రమే, ఇది లాజిక్. నా మాట జాగ్రత్త వినండి. అయ్యో ఆయన అన్న మాట, నా మాట అబ్సల్యూట్గా ఉంచుకొని నీ కాపరి మాట, ప్రవక్త మాట, వాళ్ళ మాట, వీళ్ళ మాట, నేను తొందరలో కొన్ని విషయాలు చూపిస్తా, నాకు భలే ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు దేవుడు 5 పరిచారిక వర్గాల గురించి చెప్తాను అంటాడు. ఉపదేశకుడు అని ఒక వర్గం ఉంటుంది. ఆ వర్గానికి మిగిలిన అన్ని వర్గాల కంటే వాక్య విషయంలో అత్యధికమైన జ్ఞానం కలిగిన వర్గం అది. కరెక్టేనా? నేను చెప్పే ఒక విషయాన్ని తీసుకెళ్ళి మీరు ఒక సువార్థికుడి దగ్గరికి వెళ్ళి నేను చెప్పింది కరెక్టా కాదా అని అతను అడిగితే అతను కరెక్ట్ కాదన్నాడు అనుకో, నీకేమనిపిస్తుంది? కాదు 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 అనిపిస్తుంది, అంతేగా. కానీ అసలు నా వర్గం ఏంటి, ఆయన వర్గం ఏంటి, దేవుడు ఆ వర్గాల్లోనే దేవుడు అతనికి ఇచ్చే వరం ఏంటి, ఈ వరం ఏంటి, ఈ దేని గురించి అవగాహన లేకుండా ప్రజల యొక్క అబ్సల్యూట్ వాక్యము ప్రత్యక్షత పైన కాకుండా వ్యక్తుల పైన పెట్టారు. ఆయన అంతర్జాతీయ స్పీకర్ బ్రదర్ అయితే ఏంటి, ఆయన చాలా అనుభవం కలిగిన వాడైనా అయితే ఏంటి, నీ అబ్సల్యూట్ అనుభవాల పైన పెట్టావా? నీ అబ్సల్యూట్ అంతర్జాతీయ ప్రయాణాల పైన పెట్టారా? నీ అబ్సల్యూట్ దేనిపైన పెట్టారు? మంద, బలగము, సంఖ్యలో పెట్టారా? అయ్యో, నా అబ్సల్యూట్ మాత్రం ఒక్కటే, సేవలో ఉన్నా ఇక్కడికి వెళ్ళి దించి కూర్చోబెట్టినా నేను నిజంగానే చెప్తా ఉన్నాను, నేను కంట్రోల్లో ఉండే చెప్తాను ఈ మాట. ఇక్కడున్నా, కింద కూర్చున్నా, ఎక్కడున్నా మన అబ్సల్యూట్ వాక్యమేనయ్యా. వాక్యము తప్ప మరొక అబ్సల్యూట్ నువ్వు తీసుకొచ్చావంటే నీ ఆత్మపై నాకు నమ్మకం లేదు. యు ఆర్ వెరీ డేంజరస్ స్పిరిట్. నేను ఆ పాస్టర్ని అడిగాను, లేకపోతే ఈ పలానా వ్యక్తిని అడిగాను, పలానా ఆ మతాన్ని అడిగాను, అతని లేఖనాలు చాలా జ్ఞానం ఎక్కువ, నేను కాపరి చెప్పిన దాన్ని, ఆ వాక్యంలో ఉన్నదాన్ని నేను వెళ్ళి ఇంకో వ్యక్తిని అడుగుతాను. నీ అబ్సల్యూట్ ఎవరు? హూ ఈజ్ యువర్ అబ్సల్యూట్? ఎప్పుడైతే ఈ అబ్సల్యూట్ మార్చబడిందో, మంచిగా వినండి, అబ్సల్యూట్ మార్చబడిన చోట మనదైన మన వాగ్దానము మనకు నిరర్ధకమైపోయింది.
మనను కాపాడాల్సిన అదే వాక్యము మనకు అసలు ఏ శక్తిని ఇవ్వకుండా నిలిచిపోయింది. వై అనే ఒక వర్తమానంలో మనం చూసాం, జ్ఞాపకం ఉంచుకున్నారా? గుగ్గిలం ఉంది కానీ నడినెత్తి నుంచి అరికాల వరకు ఒక్కడికి స్వస్థత లేదు. అయ్యా, ఎందుకంటే నీ అబ్సల్యూట్ గుగ్గిలం కాకూడదు, ఆ గుగ్గిలం పని చేయనట్లుగా చేసే దేవుడు నీ అబ్సల్యూట్ అయి ఉండాలా. అక్కడి నుంచి వస్తుంది శక్తి. కానీ నువ్వేం చేసావు? అసలైనటువంటి ఆయన పక్కన పెట్టి గుగ్గిలాన్ని అబ్సల్యూట్ చేసుకున్నావు, గుగ్గిలం పని చేయలే. ఇదే సమస్య. నాకు ఆ వాగ్దానం అన్న చోట ప్రతి ఒక్కరు బైబిల్లో ఉన్న ప్రతిదీ మా వాగ్దానమే అని ఇంటర్మేషన్ ప్రతి అంటారు. నేను ఆమెను అంటున్నాను దానికి, కానీ దానికి షరతులు ఉన్నాయని తెలుసా నీకు? దానికి షరతులు ఉంటాయి. ప్రతి మాట మన వాగ్దానమే. మీకు ఒకసారి చిన్న పిల్లని గురించి చెప్పా. ఏమని? బైబిల్ ఒక చిన్న పిల్ల అడవి గుండా వెళ్ళి కదా బైబిల్ కొనుక్కున్న స్టోరీ చెప్పా. అమ్మాయి అడవిలో చీకట్లో ఒంటరిగా ఇది దుష్ట మృగాలు, క్రూర మృగాలు ఉన్న చోట ప్రయాణం చేస్తున్నప్పుడు తను మాట్లాడుకుంటూ తను ఉచ్చరిస్తూ వెళ్ళిన మాట ఒకటే. ఏమని? యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఇంతే, ఒక్క మాటే. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. తన రాత్రికాల సమయం అంతా, అడవి ప్రయాణం అంతా ఒక్క మాటతో ముందుకు సాగింది. ఎందుకయ్యా అంటే, అయ్యా ఆమె అబ్సల్యూట్ రాత్ర చీకట, ఆమె అబ్సల్యూట్ నాతో పాటు ఒకరు ఉన్నారా లేదా, తన అబ్సల్యూట్ ఏదైనా జంతువు వస్తే వేగంగా పరిగెడి తప్పించుకుంటానా లేదా, తన అబ్సల్యూట్ తన దగ్గర ఉన్న ఆయుధమో కత్తో కాదు, తన అబ్సల్యూట్ వాక్యమే. ఆ ఒక్క అబ్సల్యూటే తనను కాపాడింది. ముంగంట శాంతారావు గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, గుర్తుందా? ముంగంట శాంతారావు గారి గురించి. ఏందది? ఆయన సువార్త చేస్తూ గోడల మీద వాక్యాలు రాస్తూ తిరుగుతూ ఉంటే ఆయన అడవిలో ప్రయాణం సైకిల్ తొక్కి అలసిపోయాడు. ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం చేరుకున్నాడు. తనతో కాదిగా తన శక్తి అంతా హరించిపోయింది. పోతే పోయింది, ప్రాణం దేవుడే కాపాడుతాడని ఒక అడవిలో సైకిల్ పక్కకు పెట్టుకొని ఒక అడవిలో గుండం గీసుకొని ప్రార్థన చేసుకొని ఆ గుండంలో పడుకుంటే తెల్లారలేసి చూసేసరికి గుండం బయట అన్ని పులుల యొక్క అడుగులు కనబడతా ఉన్నాయి. ఆయన అబ్సల్యూట్ ఏదో తెలుసా? అదే ప్రాంతంలో మనం ఉంటే ఏం చేస్తాం? ఎవడన్నా వస్తాడేమో, లిఫ్ట్ తీసుకుందాం, అసలు చీకట్లో ప్రాణం పొద్ది, ఏదైనా తాడు ఉంటే వెనకాల వెహికల్ కట్టుకోవాలన్నా ముందుకు పోదాం. మన అబ్సల్యూట్లో తాడులు అవుతాయి, వెహికల్స్ అవుతాయి, ఎవడెవడో అవుతాడు. కానీ అక్కడున్న ఒక వ్యక్తి యొక్క అబ్సల్యూట్ క్రీస్తు అయ్యాడు. ఆయన అబ్సల్యూట్ అలా ఒకటే, నేను గాఢాంధకారపు చీకటిలో నుంచి ప్రవేశించినా నాకు ఏ అపాయం కలగదు. అక్కడ ఉంది కదా అబ్సల్యూట్. ఆ మాటే నా సంపూర్ణత, నా అబ్సల్యూట్ నమ్మిన చోట ప్రతి పలకబడిన మాట మన వాగ్దానం అవుతుంది. ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ బికమ్స్ అవర్ ప్రామిస్. అది వాగ్దానంగా. ఒకసారి ఆలోచించండి, బైబిల్లో రాయబడిన ప్రతి మాట మనకు వాగ్దానంగా మలచబడిన తర్వాత ఇంకేం లోటు ఉంటుంది నీకు? ఆలోచించి, ఏ విషయంలో లోటు ఉంటుంది నీకు? పైనున్న వెతికితే కిందున్నవి ఇస్తానన్నాడు, ఆ వాగ్దానం ఉన్నది. అడుగునప్పుడల్లా నీకు నేను తడితే తెరుస్తానన్నాడు, అడిగితే ఇస్తానన్నాడు. పరిశుద్ధాత్మ గురించే. అనుకున్నంత తలాంతుల్లో ఆత్మ వస్తుంది. అప్పుడు నీకు కొదవలేని వాడిగా ఉండే వ్యక్తిగా ఉంటావు నువ్వు అప్పుడు. ఆ రోజున అన్ని విషయాల్లో సమతుల్యత, అన్ని విషయాలలో నీ గిన్నె నిండి పొర్లుతుంది, పొంగిపోయి. అందుకు ఆ స్థాయిలోకి రావాలంటే నీకు వాగ్దానం ఉండాలి. ఆ వాగ్దానం నీది అవ్వాలంటే మొట్టమొదటిగా దేవుడి వాక్యం నీ అబ్సల్యూట్గా మార్చబడాలి. ఓన్లీ ది వర్డ్ ఆఫ్ గాడ్. సమస్యలు ప్రతికూలంగా మలచబడతాయి. నీవు ఓడిపోతావేమో, నువ్వు అనుకున్నది జరగదేమో, ప్రజల మధ్యలో నీకు అవమానం కలుగుతుందేమో, అసలు ఇప్పటి వరకు అయ్యో చక్కగా నడిచిందే, చక్కగా నడిచాడే, యేసుప్రభు నమ్మి బాగా పని జరిగిందే వీరికి అన్నవారు కూడా రేపటి దినాన్ని నిన్ను అవహేళన చేయబోతారేమో అన్న పరిస్థితులు వచ్చినా కూడా ఆ వాక్యం పైన మాత్రమే విశ్వాసాన్ని కలిగి ఉండి గట్టిగా వేలాడతావు చూడు, అప్పుడు ఆ మాట నీకు వాగ్దానంగా మలచబడుతుంది. ఆ సందర్భంలోనే క్రీస్తు మనతో పాటు కలిసి నడిచేది సదాకాల యుగ సమాప్తి వరకు ఉండేది. ఈ మూడు జరగాల. ఈ మూడు జరగకపోతే కుదరదయ్యా. మీరు ఒక్కసారి యోనాని చూడండి. అవిధేయతలో కూడా ఈ మూడు ఎలా ఉంటాయి అతని దగ్గర చూడండి. సముద్రము అల్లకల్లోలం అయిపోయింది. షిప్లో ఉన్న వాళ్ళందరూ అటు ఇటు ఆందోళనతో ఏడుస్తూ తిరుగుతూ ఉన్నారు. ఒక్కడు మాత్రం గుర్రు పడినాడు. కరెక్టేనా? ఆయన పడుకోవడం గల కారణం ఏంటో తెలుసా?
దేవుడి యొక్క ప్రతి మాట తన యొక్క వాగ్దానము, తన అబ్సల్యూట్. అది ప్రశాంతంగా పడుకోవడం కూడా వచ్చి ఓయి నిద్రపోతుంది లే, ఏమి పండుకుంటేవి అంటే టెన్షన్ పడవాక, నన్ను దిలకెళ్ళి పడి నువ్వు బాగుపడతావు అంటే ఆయనకి ఎంత నమ్మకం ఉండాలా దేవుడి వాక్యం మీద, దేవుడి మాట మీద. మళ్ళీ అతని అబ్సల్యూట్ తెలుసా, దేవుడి యొక్క గుణలక్షణాలు అతని అబ్సల్యూట్. నినేవే ప్రజలు కాపాడబడిన తర్వాత కూడా అంటాడు, నేను ముందే చెప్పాగా నువ్వేం చేయవని నాకు తెలుసు. అంటే దేవుడి యొక్క ఆలోచన విధానము అది ఆయన అబ్సల్యూట్గా మార్చబడ్డది. హీ నోస్ ది మైండ్ ఆఫ్ గాడ్. భవిష్యత్ దినాల్లో ప్రజల పట్ల ఆయన ఏం చేయబోతున్నాడో కూడా ముందే తెలుసుకోగలిగాడు ఆయన. అది కదా మన అబ్సల్యూట్గా ఉండాలా. ఇప్పుడు ఆలోచన చేయి, నీ చుట్టూ 1000 సమస్యలు ఒక్కసారి కుమిగూడినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? చేయొద్దులేస్తాడా? పోయి చావు అంటాడా? ఆయన ఆ 1000 సమస్యలు ఎక్కడ వరకు? నీ ఇంటి పొలిమేర దాకా కాదు, గేటు దాటాలా, నీ వాకిట్లో దాటాలా, గడప దాటాలా, నీ రూమ్లోకి రావాలా, ఎక్కడ దాకా నిన్ను పట్టుకోవడం కాదు, నీ పీక మీద కూర్చునే వరకు కూడా నిన్ను చూస్తాడు. నీ అబ్సల్యూట్ ఏదైనా మార్పు వచ్చిందా? లేదు. నీ అబ్సల్యూట్గానే ఉందనుకో, అప్పుడు బైబిల్లో ఉన్న వాగ్దానాలనే నీ పైన పనిచేస్తా ఉంటాయి. అక్కడుందయ్యా శక్తి. దేవుడా మాతో పాటు కలిసి నడువు, మాతో పాటు ముందుకు రా అంటే రాడైనా. షరతులు ఉన్నాయి ఆయన రావడానికి. ఆయన ఒకటే అడుగుతాడు, నా మాట తప్ప మరి ఏదైనా నీకు అబ్సల్యూట్గా ఉందా? నేను రాను. ఆ గిద్యోనుతో కూడా యుద్ధం జరుగుతున్నప్పుడు అదే చూశాడు ఆయన. 30,000 మంది కంటే ఎక్కువగా సైన్యం ఉన్నప్పుడు గెలిస్తే మా బాహుబలం చేత గెలిచామనుకుంటారు. అంటే మరి అబ్సల్యూట్ జనసంఖ్య మీద ఆధారం చేసుకొని ఇంత సంఖ్య ఉంది కాబట్టి గెలిచామని అనుకుంటారు. కాబట్టి లేదు లేదు, మీ అబ్సల్యూట్లో మార్పు రావాలి. మీ అబ్సల్యూట్ నేను మాత్రం అయి ఉండి తీరాలా. తగ్గించో సంఖ్య. చివరికి అది 300 మంది వరకు వచ్చింది. అప్పుడు అంచాడు, ప్రభువా ఈ 300తో మేము ఇక బతికినట్టే, మేము ఎట్టకు చస్తాము, ఇదో 1 వే టికెట్ ఉంది, ఇది 1 వే టికెటే, అటు వెళ్తే అటే పోయేటట్టుగా ఉన్నాము అని వాళ్ళలో ఆలోచనలు కలిగే సమయానికి ఇప్పుడు నా మాటల్ని మీ అబ్సల్యూట్గా మార్చుకోండి, నా మాటల్ని మీ సంపూర్ణతగా ఉంచుకోండి, ఇప్పుడు నేను మీకు విజయాన్ని కలగజేస్తాను. ఇప్పుడు 300 మంది కొన్ని వేల మందికి విరోధాన్ని యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేనిని ఆధారపడతారయ్యా? మామ నీ కండలు చూపించరా అంటాడు ఎవడన్నా? మామ 10 కత్తులు తీసుకురా అంటాడా? ఒకటే మెంటాలిటీ, ఏమని? దేవుడు తోడు ఉంటే గెలుస్తాము లేదా చేస్తాము. ఇదే మెంటాలిటీతో ముందుకెళ్తారు. అయినా మనల్ని పంపుచున్నవాడు మనల్ని వదిలేసేటువంటి వాడు కాదు, నమ్మకమైన వాడు అనే అబ్సల్యూట్ని కలిగి ఉంచాలి. అప్పుడు ద్వితీయోపదేశ కాండంలో ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడు రాసిన మాటలు గుర్తొస్తాయి. ఏమని? నీ శత్రువు 7 దారుల్లో 7 మార్గాల్లో పారిపోతాడు వాడు. ఆ మాటలు ఇప్పుడు వీరి అబ్సల్యూట్ క్రీస్తు అయినందున అవి వారికి వాగ్దానాలుగా మలచబడ్డాయి. వాగ్దానం దగ్గర ఉన్నటువంటి ఏకైక సూత్రము, కండిషను, దేవుడు ఖచ్చితంగా ఆవశ్యకముగా నువ్వు కలిగి ఉండవలసి చెప్పింది ఏంటో తెలుసా? ఆయన మాటలు మాత్రమే నీకు అబ్సల్యూట్ అయి ఉండాలా. దేవుడి యొక్క మాట ఏంటో తెలుసా? నేను నిన్ను ఎన్నడూ ఎడబాయనని చెప్పాడు, నీ బాగోగులు చూస్తానన్నాడు. నీకు ఒక ప్రాణాంతకరమైన వ్యాధి ఉందనుకో, దేవుడు నిన్ను బాగు చేస్తాను అని ఒక కళ ద్వారానో దర్శనం ద్వారానో ఏదో ఒక రూపంలో నీతో మాట్లాడినప్పుడు పక్కనే ఒక ఆయన వస్తాడు, MD FSCS వచ్చి ఎక్కువ రోజు బతకరండి అయిపోయింది అని చెప్పాడు అనుకో, ఆ సమయంలో కూడా నా దేవుడు చూపించింది జరిగి తీరుద్దంటావా? అప్పుడు ఆ మాట నీకు వాగ్దానంగా మలచబడి నెరవేర్పు జరుగుద్ది. దీన్నే బ్రహ్నం గారు ప్రతి ఒక్కరు స్వస్థత కోసం వచ్చి నిలబడ్డప్పుడు అలా అదే అడిగారు, నువ్వు నమ్ముచున్నావా అంటే, నమ్మడం అంటే ఏంటిది? నమ్ముచున్నాను అంటే సరిపోలే, ఆ నమ్మకం కాదు ఆయన అడిగేది. ఆయన అడుగుతున్నది ఆయన మాట మాత్రమే అబ్సల్యూట్గా తీసుకుంటున్నావా? అప్పుడు ఆయన మాట ప్రతి వాక్యము నీ పైకి వాగ్దానంగా మలచబడుతుంది. ఒకసారి వాగ్దానం చేస్తే తప్పిపోయేవాడు కాదైనా. నువ్వు నేను తప్పిపోతామయ్యా మన వాగ్దానాలు, మాటిచ్చి మనం ఎగిరి కొడతామేమో, కానీ తండ్రి అలాంటి వాడు కాదు. ఒక్కసారి మాటిచ్చాడా వెనక్కి కూడా తీసుకోడు ఆయన. అది ఎంత నష్టానికైనా దారితీయని. నిన్ను రాజ్యంలో కూర్చోబెడతానన్న అన్నాడా, దాన్ని ఎవడు ఆపలేడయ్యా. అదిగో ఆయన చూపించింది,
ఆయన చెప్పేదే మనకు అబ్సల్యూట్ అయి ఉండాలా. జాగ్రత్త. మరొక విషయం చూపిస్తే అబ్సల్యూట్లోనే మీకు వాగ్దానం అర్థమైందిగా. ఆయన పలికిన ప్రతి మాట మన వాగ్దానమే, కానీ ఎప్పుడు ఆ మాట మనకు అబ్సల్యూట్ అయినప్పుడు, ఆ మాట అబ్సల్యూట్ అయితేనే అది మనకు వాగ్దానంగా పనిచేస్తుంది. తర్వాత చూడండి 60-1204M. ది రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అనే వర్తమానంలో 98వ పేర చూద్దాం. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి అబ్సల్యూట్ని గురించి దేవుడి యొక్క ప్రవక్త మాట్లాడుతూ ఉంటారు. 98. మరియు మీరు గమనించినట్లయితే కాన్సుమేషన్, జాగ్రత్త గమనించండి. మరియు ఇక్కడ మీరు జాగ్రత్త గమనిస్తే ప్రకటన గ్రంథాన్ని గురించి మాట్లాడుతూ దేవుడు తన ప్రవక్తతో అంచాడు, లేఖనముల యొక్క సమస్తం యొక్క అంతము ప్రకటన గ్రంథంలోనే ఉన్నది. నా మాట జాగ్రత్త వినారా. బైబిల్లో ఉండే సమస్త లేఖనములన్నిటి యొక్క అంతము ఇక్కడికే వచ్చింది. అందుకే దేవుడి యొక్క ప్రవక్త ఎప్పుడు ఒక మాట అంటారు, ఆది కాండము విత్తనాల పుస్తకము అని. మరియు ప్రకటన గ్రంథము కోత అని ఒకరు, ఇంకా ఫలముల పుస్తకం అని ఒకరు. వాస్తవం, ఎందుకంటే అక్కడ ఆది, ఇక్కడ అంతము, అక్కడ ప్రారంభం, ఇక్కడ ముగింపు కనబడతా ఉంటుంది. దేవుడి ప్రవక్త అంటాడు, లేఖనములన్నీ బైబిల్ గ్రంథంలో లేఖనములు తీసుకో, ఆ లేఖనముల యొక్క అంతము నీకు ఇక్కడ ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. ది కన్సుమేషన్ ఆఫ్ ఎవ్రీ స్క్రిప్చర్ ఇన్ ద బైబిల్ కమ్స్ ఇన్ ద రెవల్యూషన్. తర్వాత చూడండి, సంపూర్ణమైన అంతము అది స్థల విషయంలో చూస్తే ఈ ప్రకటన గ్రంథంలోనే ప్రతి లేఖనం యొక్క ముగింపు పెట్టబడ్డది. బైబిల్ యొక్క చివరి భాగంలో ఇలాగూ పెట్టబడింది. చూడండి ఎలా అంటాడు, చూడండి. అంటే ప్రత్యక్షత ఈ బైబిల్లో ఉన్నటువంటి 65 గ్రంథాలలో ప్రస్తావించబడిన ప్రతి విషయం యొక్క సంపూర్ణ ప్రత్యక్షత ఈ ప్రకటన గ్రంథములోనే చదువుచున్న వారి యొక్క కన్నులు ధన్యమని చెప్తూ ప్రస్తావించబడిన స్థలం ఇది. ఇక్కడ కూడా ఒక షరతు పెట్టాడు. మళ్ళీ నా మాట జాగ్రత్త వినాలా. ప్రతి విధేయతకి విధేయత ఉండాలంటే, విధేయత అంటే ఏంటిది? లోబడుట. దేనికి లోబడాలి? వాగ్దానానికి. నువ్వు లోబడాలంటే నువ్వు ఏదో ఆజ్ఞ ఉండాలిగా. నువ్వు మాట వినాలంటే నీకు మాట ఉండాలిగా ముందు. నేను ఉండి అమ్మ లీలో నా మాట ఇంట్లో ఎవరు అన్నవనుకో, ఏ మాట? మాటే లేనప్పుడు దేనికి లోబడం గురించి మాట్లాడతా నేను కదా. నేను లోబడుతున్నాను అంటే దేనికి? వాగ్దానానికి లోబడాలి. ఎట్లా లోబడాలి? షరతుల్లో లోబడాలి. మాట ఉండాలి, ఆ మాటకి షరతులు ఉండాలి, షరతుల్లో లోబడి ఉండాలి. ఈ మూడున్న చోట నీ పక్కన యేసు ప్రభు ఉండాల. కలిసి నీతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటాడు ఆయన. తర్వాత చూడండి, అక్కడ అంచాడైనా ఈ యొక్క గ్రంథం అంతటిలో కూడా ఒక షరతున్నది. ఏంటంటే ఎవరెవరైతే ఏమని ఏదైనా చేర్చినా ఏదైనా తీసివేసినా అతడికి ఈ పుస్తకంలో ఉన్నటువంటి తెగుళ్ళు పడతాయనేటువంటి ఒక షరతు, ఒక శాపము, ఒక కర్స్తో ఈ బైబిల్ గ్రంథం యొక్క చివరి భాగంలో సమస్తాన్ని కూడా ఏమంటాడైనా ది కాన్సుమేషన్ ఆఫ్ స్క్రిప్చర్స్, లేఖనముల యొక్క అంతం దానిలో ఉంచాడు. తర్వాత చూడండి, అది సంపూర్ణమైన గ్రంథము. అదే అయ్యా ఏంటది? అదే సంపూర్ణత, అబ్సల్యూట్. అందుకే ఏ విషయానైనా తీసుకోండి, అది ఆదిలో ఉండి అంతమై ఉన్నటువంటి అబ్సల్యూట్ అయినటువంటి ప్రకటన గ్రంథంలో ఉండినట్లయితే దానిని ఎవ్వరు దానికి కూడా వేరుగా మాట్లాడకూడదు. అందుకే నేను ఈ మధ్యకాలంలో ఇక్కడ మాట్లాడలేదు కానీ హైదరాబాద్లో మాట్లాడినప్పుడు మీరు చూస్తే మందిరం యొక్క పేరు, దాని రిజిస్ట్రేషన్ అన్ని కూడా ఎవరి పేరు మీద ఉండాలా? ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరు మీదే ఉండాలా.
వ్యక్తుల పేరు మీద ఉండకూడదు. దానికి ఆధారాలు ఆది అయినటువంటి ధర్మశాస్త్రంలోను అంతమైన ప్రకటన గ్రంథాలు కూడా చూపించాం మనం. పరలోకం నుంచి దిగి వచ్చిన పట్టణ పేరైనా, ప్రజల పేరైనా, ప్రాంతం పేరైనా, మందిరం పేరైనా ఆయన పేరే ఉండాల. అక్కడ ఉన్నటువంటి లేఖనం యొక్క కాన్సుమేషన్, ఆ లేఖనం యొక్క సంపూర్ణత, దాని యొక్క ఎండ్, చివరి భాగం అంతా కూడా ప్రత్యక్షత గ్రంథంలోనే ఉంది. అది ఏదో పాత నిబంధనలో దండి అనడానికి వీల్లేదు. ఎందుకంటే దాని కాన్సుమేషన్ తీసుకొచ్చి ఎక్కడ కనబడుతుంది? ప్రకటన గ్రంథంలో ఉండదు. ఈ ప్రకటన గ్రంథమే మన అబ్సల్యూట్. ఈ ప్రకటన గ్రంథమే అబ్సల్యూట్ అయి ఉండాలా. ఎందుకంటే దానిలోనే ఒకటి ప్రకటన గ్రంథమే అబ్సల్యూట్, ప్రత్యక్షత అబ్సల్యూట్, ఏది తీసివేయకుండా ఏది చేర్చబడకుండా ఉండేది అబ్సల్యూట్. తర్వాత నథింగ్ కెన్ బి యాడెడ్ టు ఇట్, దానికి ఏది చేర్చబడకూడదు. అండ్ వెన్ ఎ మెన్ ట్రైస్ టు టేక్ ఎనీథింగ్ అవే ఫ్రమ్ ఇట్, అయ్యా ఒకవేళ ఏ మనుష్యుడైనా సరే దీనిలో నుంచి దేనైనా తీసివేస్తే, అమ్మ ఏమైంది ఏం కావాలి చెప్పు, సహకరించాలా నేను మరి నవ్వుతున్నావు చెప్పమ్మా, నన్ను చూసి విని వాక్యము. ఏదైనా సరే దీనిలో నుంచి తీసివేయాలంటే ఆ వ్యక్తి తన అబ్సల్యూట్ని కోల్పోయినట్టే, తన సంపూర్ణతను తీసివేసినట్లే. నా మాట జాగ్రత్త అండి. అబ్సల్యూట్లో మార్పు రాగానే వాగ్దానంలో మార్పు వస్తుంది, వాగ్దానంలో మార్పు రాగానే షరతుల్లో మార్పు వస్తుంది. కరెక్టేనా? అసలు ఈ మూడింటిలో ఏ ఒక్క దానిలో మార్పు వచ్చినా నీతో పాటు క్రీస్తు నడవడం అనేది జరగదు. కానీ వాగ్దానంలోనే మార్పు వచ్చినప్పుడు, అంటే అబ్సల్యూట్లోనే మార్పు వచ్చినప్పుడు అయ్యా విధేయతలో మార్పు వస్తుంది, షరతుల్లో మార్పు వస్తుంది, క్రీస్తునితో ఉండడిక. ఈరోజున చాలామంది మనుషులతోనూ కాపర్లతోనూ సంఘాలతో ఇదే సమస్య. వాళ్ళ అబ్సల్యూట్ని క్రీస్తుగా పెట్టకుండా ఉండడం వల్ల ప్రతి వాగ్దానము వారి వాగ్దానాలుగా కాలేదు, వారి షరతులు మారిపోయాయి, వారి విధేయతలు మారిపోయాయి. ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. ఫాస్టింగ్ గురించి చూడండి అయ్యా. నేను పెళ్లి కుమారుడు ఇక్కడ భూమి మీద ఉన్నంత కాలం నా శిష్యులు చేయరు, తర్వాత చేస్తారు అన్నాడు దేవుడు. అవునా? తర్వాత చేయాలన్నది ఏమది? దేవుడి మాట. ఆ మాటను నేను అబ్సల్యూట్గా తీసుకున్నా. అబ్సల్యూట్ అంటే నేను దాన్ని ఏమాత్రం తప్పిపోకుండా నేను పాటించాలని ఆశపడ్డాను. అది నాలో ఏం చేసింది? విధేయతను తీసుకొచ్చింది. దాన్ని పాటించాలనే విధేయతను దేని కింద? షరతుల క్రింద. ఇప్పుడు ఏ ఫాస్టింగ్ను నేను పాటించడం వల్ల నాకు మొండిదైన రోగాలు కావచ్చు, ప్రత్యక్షత కావచ్చు, స్వస్థత కావచ్చు, ఫాస్టింగ్ వల్ల నాకు ఏదైతే కలుగుతున్నదని దేవుడి యొక్క ప్రవక్త దేవుడి యొక్క శక్తితో చెప్పారో ఆ వాగ్దానాలు అన్నీ నాకు నెరవేర్పు జరగాలంటే ఆ మాటను మొట్టమొదటిగా నేను ఆమెనుగానే అడగాల, దాని షరతులు తెలుసుకోగలగాల, దానికి లోబడాల. అప్పుడు ఆ యొక్క వాగ్దానం మూలంగా కలిగే ప్రతిఫలం నాదవుతుంది. కానీ ఇప్పుడు ఆయన మాట అయినటువంటి ఆ వాగ్దానాన్నే మార్చేశారు. మార్చేసరికి ఇప్పుడు విధేయతలు ఏమొచ్చింది? మార్పు వచ్చింది. అవిధేయత. ఎందుకు అవిధేయతలో మార్పు వచ్చిందంటే దాని షరతులు మారిపోయాయి. ఏం మారిపోయాయి? ఆ ఉపవాసం అంటే అయ్యా కాడిమోని మేకులు పీకుట, బాధింపబడిన వారు విడిపించుట, షరతులు మారినాయా? అబ్సల్యూట్ మారగానే షరతు మారింది, షరతులు మారగానే విధేయత మారింది. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఇప్పుడు నీతో దేవుడు తోడుగా ఉన్నాడా? లేఖన ప్రకారంగా చూపించాలా? ఉండడు, జరగదు, సదాకాలం నడవడు కదా. ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పాను, దీన్ని అన్ని విషయాలతో చూసుకోవాలి. రేపు ఆదివారం కదా, స్పెషల్ డే, ఇంకో స్పెషల్ వర్తమానాలు ఉంటాయి అక్కడ ఇక్కడ. అబ్సల్యూట్లో మార్పు రాగానే షరతుల్లో మార్పులు వస్తాయి, షరతుల్లో మార్పు రాగానే విధేయతల్లో మార్పు వస్తాయి. ఇవన్నీ కూడా దేవుడు మనతో కలిసి ప్రయాణం చేసే ప్రయాణంలో మార్పులకు కారణమయ్యాయి. మన దేవుడు లేకుండా నడుస్తున్నాం ముందుకి. వీటన్నిటిని మార్చుకొని దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాతో కలిసి నడుస్తున్నాడు, నాకు అన్ని తెలుసు అనేటువంటి ఈ భావన మానేయాలి మనం. వాక్యము ఎవరి సొత్తు కాదయ్యా. వాక్యం ఎవరి సొత్తయ్యా అంటే వాక్యమై ఉన్నవాడి సొత్తే వాక్యము. నేను వాక్యమై జీవించుచు ఈ గడియ వర్తమానం కూడా వచ్చే ప్రతి మాటకు ఆమెను చెప్పుచున్నాడా? ఆ వాక్యం నాది.
కానీ నేను వాక్యంలో కొన్నిటిని తీసేసి కొన్ని జోడించా, నా అబ్సల్యూట్ని మార్చేసా. ఇప్పుడు ప్రవక్త అంటాడు, ఏది తీసేయద్దు, ఏది చేర్చొద్దు. ఉన్నదిన్నట్టుగా ఆమె అనరాదు. లేదు లేదు, మాకు మా పెద్దయ్య గారు చెప్పారు ఉపవాసం చేయొద్దు అని. అంటే నీ అబ్సల్యూట్ వాక్యం కాదు, పెద్దయ్య గారు అయ్యారు. రేపు పొద్దున పరలోకానికి మీ పెద్దయ్య గారిని ఎక్కించమను, వాక్యం ఎక్కియదు. నా మాట, నేను వ్యక్తిగతంగా వ్యక్తులు ప్రేమిస్తాను, వ్యక్తిగతంగా వ్యక్తులు గౌరవిస్తాను. ఇది నోటి మాటగా చెప్పే క్రీస్తు నా హృదయాన్ని పరిశీలిస్తాడు కదా. మనుషుల యొక్క మెప్పు కోసం అని చెప్పే మాట క్రీస్తు మనల్ని పరిశీలిస్తాడు. కానీ వాక్యం దగ్గరకు వచ్చరికి మాత్రము అవునంటే అవును, కాదంటే కాదే. అంతకుమించి మనం ఏది చేయకూడదు. ఎందుకంటే మన అబ్సల్యూట్ వర్తమానమయ్యా, వాక్యము, ప్రత్యక్షత, పరిశుద్ధాత్మ, ఇవే మన అబ్సల్యూట్గా మార్చబడాలి. అప్పుడే బైబిల్లో ఉన్న ప్రతి మాట మన వాగ్దానంగా ఎంచబడతా ఉంది. ఆమేన్. ఇంకొంచెం ముందు చూడండి, దాంట్లోనే తర్వాత చూడండి, దానికి ఏదైనా చేర్చారనుకోండి, తన జీవ సంబంధమైన భాగాన్ని దానిలోంచి తీసివేసుకున్న వాడవుతాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా గమనించాలా. ఆయన అంటాడు, ఎవ్రీ డివైన్ ప్రామిస్, జాగ్రత్తగా వినండి, బైబిల్లో ఉండేటువంటి దేవుని యొక్క ప్రతి మాటను నువ్వు అబ్సల్యూట్గా పెట్టుకున్న దినమున ఆ మాట నీకు వాగ్దానం అవుతుంది. కరెక్టేనా? ఇప్పుడు ఈ వాగ్దానం ఏం చేస్తుంది జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మరొక కొటేషన్ చూపిస్తాను. 53-0507 సమయం దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగిపోదాం. 53-0507 ఎక్స్పెక్టేషన్స్ అనే వర్తమానంలో 12వ పేర చూడండి. మన తలలో ఒకసారి వంచుదాము. మా పరలోకపు తండ్రి, ఆయన ప్రార్థనలో పలుకుతున్న మాట చూడండి జాగ్రత్తగా. నీ వాక్యమును బట్టి నీకు కృతజ్ఞతలు. నీ వాక్యము మా జీవితాలలో నిజస్వరూపములోనికి అది మలచబడును గాక. వాక్యము మన దేహాలలో నివాసముండును గాక. దేవుని యొక్క ప్రతి మాట ఒక విత్తనమై ఉన్నది. ఆ సరి అయినటువంటి ఆ నేలలో దేవుడి యొక్క ప్రతి మాట సరి అయిన రీతిలో పడినట్లయితే ఆ విత్తనము ఏమై ఉన్నదో ఆ విత్తనము ఉత్పత్తి చేయగలిగే ఫలము ఆ యొక్క భూమిలో నుంచి ఉత్పత్తి చేయునుగాక. మొక్కజొన్నను ఉత్పత్తి చేస్తుంది, గోధుమను తీసుకొస్తుంది. ప్రతి దైవిక వాగ్దానము అది ఏదైతే వాగ్దానము చేయబడి ఉన్నదో ఆ వాగ్దానాన్ని అది ఉత్పత్తి చేస్తుంది. ఎప్పుడు ఆ వాగ్దానము కారణమైన ఆ వాక్యము నీకు అబ్సల్యూట్ అయినప్పుడు. ఈరోజున చాలా సంఘాల్లో దేవుడి యొక్క వాక్యం ఉన్నది కానీ శక్తి లేదు, ప్రార్థన ఉన్నది కానీ ప్రేరేపణ లేదు, ఇళ్లలో పుస్తకాలు ఉన్నాయి కానీ చదవడాలు లేవు. కరెక్టేనా? ఎస్ సార్. నో. పాస్టర్ ఉన్నాడు కానీ బోధ లేదు. దేనికయ్యా నాయన అంటే అబ్సల్యూట్లు మారాయి. అబ్సల్యూట్ల మార్పులు రాగానే ఆయన వాక్యం పైన ఉన్న ఆసక్తి కాస్త నెమ్మదిగా పక్కకు జరిగింది. ఇప్పుడు ఏమైపోయిందంటే దేవుడు మాత్రమే అబ్సల్యూట్ ఉండాల్సిన చోట మన దగ్గర సంఖ్య ఎంత, వాళ్ళ దగ్గర సంఖ్య ఎంత, నేను ముందు వచ్చానా వారు ముందు వచ్చారా, మన సబ్స్క్రైబర్లు ఎక్కువనా వారి సబ్స్క్రైబర్లు ఎక్కువనా, నేను ఎక్కువ సంఘాలు కట్టానా వారు ఎక్కువ సంఘాలు కట్టారా. నా అబ్సల్యూట్ సబ్స్క్రైబర్లు కాదే, మన అబ్సల్యూట్లు అనుభవాలు కాదే. మన అబ్సల్యూట్ ఏదో తెలుసా? ఆయన వాగ్దానం చేసిన ప్రతి మాట, ఇదిగో నీకు నేను ఇది చేస్తానని చూపించిన ప్రతి దర్శనము, ఆయన నాతో మాట్లాడిన ప్రతి మాట మన అబ్సల్యూట్. నా అబ్సల్యూట్ ఏదై ఉన్నదో
ఆ అబ్సల్యూట్లో వాగ్దానం చేయబడిన రీతిగా అవి ఉత్పత్తి అవుతున్నాయి, అయ్యాయి, అవుతూనే ఉంటాయి. అవే అబ్సల్యూట్గా మన అవునన్నా కాదని అవే ఉత్పత్తి అవుతున్నాయి, అవునన్నా కాదని అవే ఉత్పత్తి అవుతాయి కూడా. ఆ అబ్సల్యూట్లో నేను చూసింది ఏంటో తెలుసా అయ్యా, నాతో పాటు ఉన్నటువంటి గుంపు మనుష్యుడు ఎవ్వడు కూడా చేరుకోలేనటువంటి ఒక అద్భుతమైన అదృశ్య ప్రపంచంలోనికి వెళ్ళాం. అక్కడ మనుషులు అటు ఇటు నడుస్తూ ఉన్నారు, వారిలో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాను నేను. కొన్ని జంతువులు కనబడతా ఉన్నాయి, అవి ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి, వాటిలో నుంచి వస్తువులు కనబడతా ఉన్నాయి నాకు. ఆ ప్రపంచము ఇప్పుడున్న ఈ ప్రపంచంలాగా లేదయ్యా. ఇది చెప్పినా నమ్మువాడు ఉండాలి, నమ్మకపోతే నేను చేయగలిగే, అది నా అబ్సల్యూట్. అది ఎందుకంటే అది దేవుడి దగ్గర నుంచి వచ్చింది. అప్పుడు నా వెనకాల ఒక ఇన్నోవాని దాటి వెళ్ళిపోయా. ఇన్నోవాని దాటి వెళ్ళిపోతే ఇన్నోవా మనం ఒకే మార్గంలో ఉన్నాం, కాకపోతే దాని వేగానికి మన వేగానికి తేడా ఉంది. అన్నమాట జాగ్రత్తగా వినండి. అబ్సల్యూట్ అది ఏదైతే వాగ్దానం చేసిందో దానినే ఆ ఫల రూపంలో ఉత్పత్తి చేస్తుంది ఆ వాగ్దానం. దేన్ని నమ్మబాకండి. మన దగ్గర పదార్థాలు లేవా, భయపడాల్సింది లేదు. మన దగ్గర డబ్బులు లేవా, భయపడాల్సింది లేదు. మన దగ్గర పెద్ద జనాంగం లేదా, భయపడాల్సిన అవసరం లేదు. మనల్ని ఎవడు నమ్మడం లేదా, భయపడాల్సిన అవసరం లేదు. మనం నమ్మాల్సిందల్లా నోవాహుని ఎవడు నమ్మాడయ్యా? ఎవడు నమ్మాడు నోవాహుని? ప్రతి ఒక్కడు గేలి చేశాడంటాడు దేవుడి ప్రవక్త. చిన్న పిల్లలు సైతం కూడా అయ్యో ఈ పిచ్చి ముసలివాడు అని అన్నాడు ఆయన. ఎవడు మనల్ని నమ్మడు. చివరికి నీ ప్రాణమే నీ వైపు ఎదురు తిరిగి నీకంత సీనుందారా అన్నా సరే ఆ ప్రాణానికి చెప్పు, నా అబ్సల్యూట్ నాతో మాట్లాడింది, అది జరిగి తీరుద్దని చెప్పు ఒకసారి. అబ్సల్యూట్ ఉన్న చోట దేవుడి ప్రతి మాట, ప్రతి వాగ్దానంగా మలచబడినప్పుడు అది ఉత్పత్తి అవుతున్న చోట కలిసి నడుస్తాం. అసలు ఆయన అంటాడు, ఎవ్రీ డివైన్ ప్రామిస్ ఇట్ ప్రొడ్యూసెస్ వాట్ ఇట్ ప్రామిస్ ఇన్ డివైన్లీ. ప్రతి వాగ్దానము ఆ వాగ్దానం చేయబడిన సమస్తాన్ని కూడా ఉత్పత్తి చేయడమే వాగ్దానం. నా మాట వింటున్నారా? బైబిల్లో ఉన్న ప్రతి మాట నీ వాగ్దానంగా మలచబడాలంటే ఆ మాటే నీ తుది మాటగా ఉంచుకో. ఎవరు ఏదైనా చెప్పని, నేను అందుకొరకు ఏం చెప్తానంటే ప్రతి ఒక్కరికి సలహాలు ఇస్తాను, ఇచ్చేసి దేవుడు మిమ్మల్ని నడిపించుతున్నట్టుగా చేయండి అని చెప్తా. ఎందుకంటే నా సలహా నువ్వు మళ్ళీ దేవుని దగ్గర పెట్టి, ప్రభువా కాపరిచ్చిన ఈ సలహా నీ చిత్తమేనా అని అడగాల. నా మాట నువ్వు తుది మాటగా తీసుకోకూడదు, నువ్వు నా మీద కట్టుకోకూడదయ్యా. నువ్వు కట్టబడవలసింది కేవలము ఆ అబ్సల్యూట్ అనే బండ పైన కట్టాలా. నా పైన కట్టుకో, నా మాట ఇని తీరాలా, నా మాట వినకపోతే నీకు శాపాలు కలుగుతాయి, నువ్వు చచ్చిపోతావు, నీకు రోగాలు వస్తాయి. నువ్వు కాదుగా అబ్సల్యూట్, కాపరి కాదుగా కట్టాల్సింది. నువ్వు కట్టాల్సింది దేని మీద అంటే దేవుడి యొక్క వాగ్దానం పైన కట్టుకోవాలి. నేను ఎంతసేపు నేను మాట ఇచ్చి రేపు పొద్దున అవునా అట్లా అన్నానా అన్న కూడా అది ఆశ్చర్యం లేదు, అంతే కదయ్యా. నేను అంటాను, నేను అన్నది ఒకటి మీరు అర్థం చేసుకుంది ఒకటి అంటాను, తేలిపోయిందా? కానీ దేవుడు అట్లా అన్నాడయ్యా. ఆయన మాట మార్చడు, ఆయన సర్వశక్తిమంతుడు దేవుడు. ఆయన అంటే అన్నా అంటాడు, ఆయన లేదంటే అనలేదంటాడు. ఆయన మీరు సంతోషిస్తున్నారా మార్పులే నా దేవుని కలిగినందుకు? ఆ గొప్ప వాగ్దానం నాకు ఆ మాట విన్నప్పుడు ఒకటే అనిపిస్తుంది సార్, ఏదైనా సమస్యలన్నీ అతలకుతలమైనప్పుడు, నేను నియంత్రించలేనటువంటి సమస్యగా మలచబడినప్పుడు నేను ఈ మాట జ్ఞాపకం చేసుకుంటా, సదాకాలం నాకు తోడుగా ఉంటానని మాట ఇచ్చాం ప్రభు. ఉన్నావుగా, చాలా సంతోషం. కానీ ఆ షరతులు గుర్తుపెట్టుకోవాలా. ఆమేన్. అయితే ఆ వాగ్దానాన్ని చూడండి. ఇంకొంచెం ముందుకు సైడ్ ఒక చిన్న మరొక కొటేషన్ చూసి మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. 62-1230M 388 పేరా చూద్దాం. 62-1230M. నేను అన్నాను, ఒక నిమిషం, 388 388. That's something that you just don't make believe. Did not make believe. అది ఏదైతే నిన్ను నమ్మకుండా ఉన్నట్లుగా చేయుచున్నదో
you just did not imagine. నీవు దానిని ఊహించలేదు, But something spoke back to you. కానీ ఏదో నీతో తిరిగి వెనక్కి నీతో మాట్లాడింది. And then you seen your life change from that time. నీతో ఏదైతే మాట్లాడినదో ఆ మాట్లాడిన క్షణము మొదలుకొని నీ జీవితంలో మార్పుని నువ్వు చూడడం మొదలు పెడతావు. See, every word of God, నువ్వు గమనించు, ప్రతి దేవుడి మాట, every promise ప్రతి వాగ్దానము is punctuated with an amen. అది ఆమెనుతోనే ముగించబడాలి. Then పాస్టర్ గారు దేవుడి యొక్క లేఖనంలో ఒక లేఖనం తీసుకొని, ఒక మాట తీసుకొని, నీ జీవితంలో కలగవలసిన మార్పును దృష్టిలో పెట్టుకొని ఒక మాట చెప్పినప్పుడు నువ్వు కిందుండే ఫోన్ను చూసుకుంటూ, చుట్టుపక్కల వాళ్ళ వీళ్ళని చూసుకుంటూ ఆమె అనవలసిన చోట ఆమె అనకుండా ఉండినప్పుడు అది నీకు వాగ్దానం ఎలా మలచబడుతుంది? మంచిగా వినాలా. నేను ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. దేవుడి యొక్క ప్రవక్త కొన్ని ఉడతల్ని కలుగునుగాక అని కలిగించి వేటాడి తీసుకొచ్చి ఒక సహోదరి ముందు చెప్తా ఉన్నాడు. అమ్మా, నాకు ఉడతలే దొరకలే ఈ రోజున, కానీ అవి కలుగునుగాక అని అడిగాను రా తల్లి. దేవుడు చెప్పిన ప్రేరేపణ బట్టి నన్ను అన్నప్పుడు ఉడతలు కలిగాయి, ఇగో వాటిని తీసుకొచ్చాను అనగానే ఆమేన్ అన్నాడు. అక్కడ ఆమెన్ అవడం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఆ 9 తీసుకురాడు ఒకసారి అక్కడికి. విశ్వాసము వచ్చింది, న్యాయము జరిగింది, దీన మనస్సు ఆమెలో కలుగుతా ఉంది. అంతేనా? కనికరమును ప్రేమించుట చోటు చేసుకుంది. కనికరమును ప్రేమించుట జరిగింది కాబట్టి బ్రదరా అడుగా మీకు ఏం కావాలో కనికరంలో ఒక వరం ఇవ్వబడబోతా ఉంది. ఆ 9 చోటు చేసుకున్న స్థలము ఆమెనని పలికిన ఒక్క చోట ఏమీ లేదయ్యా. ఆయన మాట ఒకటి నువ్వు విన్నావా? 2 చేతుల పైకెత్తి ఆమేన్. అది నీలో ఎంత ఖర్చు చేసింది? అది నీకు ఎంత బాధ కలిగించింది? ఏ ఇబ్బంది కలుగుతుంది? నమ్మి ఆమేన్ అంటే చాలా లేదా? అక్కడే అద్భుతాలు జరిగే స్థలం అది. రక్షింపబడవలసి 2 కుమారుల రక్షణ పొందుకోగలిగిందాము. అది దేవుడు యొక్క ప్రవక్త ద్వారా దేవుడు అంటాడు, ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్, ఎవ్రీ ప్రామిస్ ఆఫ్ గాడ్ పంక్చువేటెడ్ విత్ అన్ ఆమేన్. అయ్యా, మన ఆమేన్ ఆమేన్ అనే చర్చ్ కాదు, కానీ దేవుడి వాక్యానికి ఆమేన్ అనే చర్చ్. మన చర్చ్ ఆమెను గట్టిగా ఉంటుందా, పక్కూడి చర్చ్ ఆమెను గట్టిగా ఉంటుందా, ఆ పోటీలో మనం లేము. కానీ దేవుడి యొక్క ప్రతి వాగ్దానానికి ఆమేన్ అనే చర్చ్ ఇది. ఎందుకంటే అది నీకు వాగ్దానం అయి ఉన్నది, అది నీ అబ్సల్యూట్ అయి ఉన్నది. దానివల్ల నువ్వు దాని ఫలాన్ని పొందుకోవలసిన వాడవై ఉన్నావని చెప్పే సూచనే ఆమేన్. నేను నమ్ముచున్నాను ప్రభువా, నీ వాక్యము మాత్రమే నా అబ్సల్యూట్. ఆ సమయంలో షరతులను బట్టి నీవు పలికిన ప్రతి మాట నాకు వాగ్దానం అయి ఉన్నది దేవా. అందుకే ఈ రోజున ఆ అబ్సల్యూట్ని మనం సరిగ్గా పట్టుకోలేకపోవడం వల్ల, వాక్యం మనకు వాగ్దానం కాలేకపోవడం వల్లే కుటుంబంలో ఏ మార్పు లేకపోయింది, వ్యక్తిగత జీవితంలో ఏ మార్పు లేకుండా పోయింది. ఒకసారి సరైన షరతుల్లో దాన్ని మలిచి చూసినట్లయితే ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్, ఎవ్రీ ప్రామిస్ ఆఫ్ గాడ్, ప్రతి దేవుడి మాట, దేవుడి ప్రతి వాగ్దానము మన జీవితాల్లో దాని యొక్క వాగ్దాన ఫలాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇదే దేవుడు మన దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాడు, కానీ అయినా మన ఆర్థిక పరిస్థితి మారలే, ఆరోగ్య పరిస్థితి మారలే, కుటుంబ పరిస్థితి మారలే, వ్యక్తిగత జీవితాలు మారలే. ఎందుకంటే ఆ వాగ్దానం అబ్సల్యూట్ ఉన్న చోట ఆ వాగ్దానం ఏ ఫలాన్ని ఉత్పత్తి చేయాలో ఇప్పటికి ఎప్పుడో ఉత్పత్తి చేసి ఉండేది. అది చేయకపోవటంలో ఉన్న షరతులు మన జ్ఞాపకం చేసుకోవడంలో ఎక్కడో పొరపాటు జరుగుతున్నది. దాన్ని మలుచుదామా? దాన్ని ఇది మొదలుకొని దాన్ని మారుద్దామా? మన ప్రాణ, ఆత్మ, శరీరాలను సంపూర్ణంగా సజీవ యాగాలుగా ఆయన కోసం సమర్పించి ఈ 3 జాగ్రత్త పడదాం. 1 విధేయత, 2 వాగ్దానము, 3 షరతులు. షరతుల గురించి దేవుడి చిత్తమును బట్టి మరొకసారి గమనించుదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అయ్యా, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ఒక చిన్న పల్లవి పాడుకొని ముందుకు సాగిపోదామా? యేసు నీవే కావాలయ్యా,
నాతో కూడా రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా మాతో కూడా రావాలయ్యా ఘనుడా నీ దివ్య సన్నిధి మము ఆదుకునే మా పెన్నిధి నీవే కావాలయ్యా మాకు రావాలయ్యా నీవే కావాలయ్యా మాకు రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా మాతో కూడా రావాలయ్యా నీవే మాతో వస్తే కోరత మాకుండదు ఆమేన్ నీవే నీవే ఆజ్ఞాపిస్తే మాకు కావాలయ్యా మాకు రావాలయ్యా నీవే కావాలయ్యా మాకు రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా మాతో కూడా రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా మాతో కూడా రావాలయ్యా నీవే నాతో వస్తే కొరత నాకుండదు అవునయ్యా కొరత ఎప్పటికీ ఉండదు నీవే నాతో వస్తే కొరత ఆ మాటలు నమ్మయ్యా నీవే ఆజ్ఞాపిస్తే చేయత నన్నంటదు నీవే ఆజ్ఞాపిస్తే నీవే కావాలయ్యా మాకు రావాలయ్యా నీవే కావాలయ్యా మాకు రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా మాతో కూడా రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నీవే మాతో వస్తే ఓటమి మాకుండదు నీవే మాతో వస్తే ఓటమి మాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే చీకటి మమ్మంటదు నీవే ఆజ్ఞాపిస్తే చీకటి మమ్మంటదు గట్టిగా నీవే కావాలయ్యా మాకు రావాలయ్యా నీవే కావాలయ్యా మాకు
రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా మాతో కూడా రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా మాతో కూడా రావాలయ్యా. పరిశుద్ధాత్ముడా సర్వశక్తి సంపన్నుడా, నీవు చేసిన వాగ్దానము సదాకాలము ప్రభువా, యుగ సమాప్తి వరకు మీరు మాకు తోడుగా ఉన్నటువంటి ఆ మాట మాకు అబ్సల్యూట్ అయి సంపూర్ణత ఉన్నది నాయన. దానికి ఉన్న షరతులను మేము ఎరుగుచ్చు, దానిలో మేము లోబడేటువంటి విధేయతలో ఉన్నంత వరకు కూడా మీరు మాకు తోడుగానే మాతో కలిసి నడుస్తారు నాయన. మీతో మీ వాక్యముతో మేము కలిసి నడుచుటకు కావలసిన సంగతులను ప్రభువా మేము వినుచుండగా దయచేసి వీటన్నిటిని గ్రహించి అలాగ నడిచేటువంటి ఆ అడుగులు కలిగిన జీవితాలు మాకు దయచేయండి ప్రభువా. మాలో అనేకమైన బలహీనతలు ఉన్నప్పటికీ వాటిని జయింపగలిగే శక్తి ప్రభువా మేము కేవలము మీ యొద్ద నుండి మాత్రమే ఆశిస్తా ఉన్నాం ప్రభు. అయినా మీరు మాతో వచ్చినప్పుడు నిజంగానే మాలో కొరత ఉండదు ప్రభువా, మాలో క్షయత ఉండదు నాయన, మాకు ఏ రోగము అంటదు నాయన, మాకు ఎలాంటి నష్టము చీకటి మమ్మల్ని తాకదు ప్రభువా. ఓటమి లేని జీవితాలు మా సొంత అవుతాయి కనుక ప్రభువా, అలాంటి జీవితాలు మాకు ఉండాలంటే నాయన ఆ 20 లక్షల మంది రాకపోయినా సరే నీవు మాత్రమే మాకు చాలు అనేటువంటి ఆ నాయన ఆ మోషే పలికిన మాటే మా మాటగా ఉంది నాయన. ఆ మూడింటిని మేము ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. మీరు మాతో కలిసి నడుచున్నటువంటి జీవితాలు మాలో ఉండమని, దానికి కావలసిన ధన్యతను కృపను మా పట్ల కనపరచమని నీ ప్రియమైన ఈ ప్రజలు ప్రభు, నీవు లేని ప్రయాణాలు వీరితో జరగకూడదు ప్రభు, నీవు లేని దినాలు వీరికి కలిగి ఉండకూడదు ఆయన. మీరు లేనటువంటి స్థలాలు, మీరు లేనటువంటి ప్రభువా ఆ జీవితాలు ఏమాత్రం వీరికి వద్దు నాయన. మీతో ఉండేటువంటి ప్రభు ఆ పేదరికమే చాలు తండ్రి. మీరు మాత్రమే నాయన వీరిని ఆ రాజ్యంలోనికి తీసుకెళ్ళగలిగే సమర్థులు కనుక నీ మాట పైన మాత్రమే ఆధారపడే, నీ ప్రతి మాటను వాగ్దానంగా మీరు మలుచుకునేటువంటి ఆ గొప్ప సంపూర్ణత సమర్పణ జీవితాలు వీరికి కలిగి ఉండే భాగ్యం అనుగ్రహించమని, వీరు తిరిగి చేయబోతున్నటువంటి ప్రయాణాలు కూడా తోడుగా ఉండమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్.